శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మ ఎక్కడ చనిపోతుందో మరలా అక్కడే పుడుతుందా? ఇది వారి ప్రశ్న. సహజంగా ఇటువంటి ప్రశ్నలు అడగటము చెప్పుకోవటము వలన పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే ఎందుకు ఉండదు, మీరు ప్రశ్న అడిగారని నేను ఇలా చెబుతున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. మీరు అడిగింది కరెక్టే, కానీ ఇది నిరూపణ లేని సత్యము. ఇప్పుడు ఆత్మ ఎక్కడ చనిపోతుందో అక్కడే పుడుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎలా నిరూపించగలం? పుట్టదో ఏరే చోట పుడుతుంది అన్నారనుకోండి, ఎలా నిరూపించగలం? అయితే ఇవన్నీ మహాత్ములు చెప్పారు, పూర్వీకులు వీటి గురించి గ్రంథాలలో చెప్పారు. ఆ విషయాలను చెప్తాను తప్పకుండా. కానీ ఇటువంటి విషయాలు తెలుసుకోవటం వలన మీరు జ్ఞానంలో అభివృద్ధి చెందలేరు, ఎవరైనా సరే, నేనైనా సరే. ఎందుకనంటే ఇవి నిరూపణ లేని సత్యములు. ఈ సత్యాలకు నిరూపణ లేదు. ఒక గురువు గారు స్వయంగా నిజంగా జరిగింది నాకు తెలిసింది చెబుతున్నా. ఒక గురువు గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ఆ గురువు గారు, వాళ్ళ శిష్యులు ఉన్నారు. అది ఒక పెద్ద సంస్థ నడుస్తుంది. ఆయన బోర్డు విధానాలు తయారు చేస్తారు, చాలా మంచి ఆయనే. ఆ గురువు గారి శిష్యురాలలో ఒక ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి దగ్గర వాళ్ళు చనిపోయారు. ఆవిడ గురువు గారి ముందు కూర్చొని రోధిస్తుంది, గురువు గారు ఇలా చనిపోయారు, నాకెందుకు ఇంత కష్టం వచ్చింది, చిన్న వయసులో ఎందుకు చనిపోయారు, మీరు ఎందుకు రక్షించలేదు, గురువులు కదా, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కదా, మీ శిష్యులం కదా, మీరు రక్షించాలి కదా అని ఏడుస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది చాలా పెద్ద ఆశ్రమం, చుట్టూ చెట్లు పొలాలు అన్నీ ఉంటాయి. అక్కడ రోజు రెగ్యులర్గా పాములు తిరుగుతూ ఉంటాయి, బోల్డ్ మందికి పాములు కనపడతాయి. వీళ్ళు మాట్లాడుకుంటున్న పక్క నుంచి ఒక పాము వెళ్ళింది. అప్పుడు ఆ గురువు గారు చెప్పారు, మీ కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వాళ్ళు ఇదిగో తిరిగి ఈ పాముగా పుట్టారు, ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చారు, చూసి వెళ్ళిపోతున్నారు అని. నేను ఆ గురువు గారిని తప్పు పట్టలేదు, అడిగిన ఆవిడ్ని తప్పు పడటం లేదు, జరిగిన సంఘటనని తప్పు పడటం లేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైన ఆ పామును పెంచుకుంటుందామె, కుదురుతుందా? ఇక మీరే ఆలోచించుకోండి, ఎవరి విఘ్నత వాళ్ళది. ఇదే గురువు గారు మళ్ళీ వీళ్ళ ఇప్పుడు గురువులకు అనేక మంది కుటుంబాలు ఉంటాయి కదా, అనేక మంది శిష్యులుగా ఉంటారు కదా. వాళ్ళ కుటుంబంలో ఒకరి కుటుంబంలో వాళ్ళ బిడ్డ చనిపోయాడు, వాళ్ళ కుమారుడు చనిపోయాడు, చదువుకుంటున్నాడు, చనిపోయాడు, చక్కగా చదువుతున్నాడు బ్రహ్మాండంగా, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో చదివిస్తున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి ఏదో విహారయాత్రకి వెళ్ళి ఏదో ఇందులోనూ నీళ్ళల్లో పడి మునిగి చనిపోయాడు. వాళ్ళు వచ్చి గురువు గారిని అడిగారు, గురువు గారు, దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు అంటేనే కదా మేము సంవత్సరాల నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ మీరు చెప్పినవన్నీ చేస్తూ మీకు చెప్పినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆ దేవుణ్ణి ప్రచారం చేస్తున్నామని అండ్ గోల్డ్ రోధించారు. అప్పుడు ఆ గురువు గారు ఆ శిష్యురాలికి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారు, మీ కుమారుడు ఒక యోగి, మహానుభావుడు, ఆయన ఏదో కారణాల చేత జన్మ తీసుకున్నాడు, ఇప్పుడు ఆ జన్మ అయిపోయింది, ఆయన యోగి కదా, అందుకని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు నిజమేనని ఇప్పుడు ఆ యోగి శరీరానికి ఒక సమాధి కట్టి, ఒక గుడి కట్టి, పెద్ద మందిరం నిర్మించుకున్నారు. కానీ ఆ చనిపోయే ముందు రోజు వరకు కూడా, అంటే ఈ గురువు గారు చెప్పే వరకు కూడా, చనిపోయినాక కూడా అతను మామూలు వ్యక్తే, మామూలుగానే తిరిగాడు, మామూలుగానే పెరిగాడు, మామూలుగానే ఉన్నాడు. అతను చనిపోయింది కూడా దారుణంగా, ఏదో ఎక్కడో స్నేహితులందరితో కలిసి వెళ్ళి ఏదో నీళ్ళల్లో మునిగి చనిపోయాడు. ఇప్పుడు నేను గురువు గారిని తప్పు పట్టట్లేదు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. మళ్ళీ ఆ కొడుకు ఒకవేళ ఎక్కడ పుడతాడో, యోగి ఎక్కడ పుడతాడో చెప్పమంటే ఆ వివరాలు కూడా చెబుతారు వీళ్ళు. ఇంతకుముందు ఏ యోగి కూడా చెబుతారు. కానీ ఇవన్నీ ఎలా నిరూపించాలి? ఇలాంటి కొన్ని లక్షలు విన్నాను నేను, 1 కాదు 2 కాదు, 35 సంవత్సరాలు ఈ గురువుల మధ్యలోనే, ఈ ఆధ్యాత్మికంలోనే సాగాను.
అలానే ఒక్కళ్ళని కూడా నేను తప్పంటలేదు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ మనకు తెలియదు కదా, అది నిరూపణ లేని సత్యం. వాళ్ళు మా అబ్బాయి యోగి అని ఇప్పుడు ఆయన యోగి అని ఇంతవరకు తెలియదు. ఇది కూడా చనిపోయిన కొన్ని రోజుల తర్వాత చెప్పారు. చచ్చిపోయాడు, ఇంక శవం తెచ్చుకోవాలి, శవం తెచ్చుకోవడం కూడా చాలా కష్టమైంది వాళ్ళకి. అప్పుడు ఏంటని ఏడిస్తే ఆ విషయం చెప్పారు. ఈ నాకు తెలిసినవి, ఇలా నాకు తెలియని కోకొల్లలు ఉన్నాయి ఆ గురువు గారు చెప్పినవి. వాళ్ళు ఎక్కడ పుట్టారు, జన్మలేంటి, మళ్ళీ ఎక్కడ పుడతారు, ఇవన్నీ ఇలా చాలామంది గురువులు గత జన్మలు చెబుతారు, భవిష్యత్తు జన్మలు చెబుతారు, అన్నీ చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సాయంత్రం ఏమవుద్దో మాత్రం చెప్పరు. ఇప్పుడు ఈ నిమిషం సాయంత్రం ఏమవుద్దో చెప్పరు. అలానే నేను గురువుల్ని మహాత్ముల్ని విమర్శించడం అస్సలు చేయట్లేదు. ఎందుకనంటే గత జన్మకి నిరూపణ లేదు, రాబోయే జన్మకి నిరూపణ అసలు లేదు. అలాగే ఇంకొక కుటుంబంలో ఇదే గురువు గారు ఇంకొక కుటుంబంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తి ఒక వాహనంలో వెళుతూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ గురువు గారు మీరు దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు అంటేనే కదా మిమ్మల్ని అనుసరిస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి, ఏంటి ఇదంతా అంటే, నేను అప్పుడు ధ్యాసలో మీ ధ్యాసలో లేను, నేనేదో వేరో ధ్యాసలో ఉన్నాను, మీ ధ్యాసలో ఉంటే రక్షించేవాడిని, దేవుడు భగవంతుడు నా కన్ను తప్పించేసి నన్ను పక్కకు తప్పించేసి నేను మీ ధ్యాసలో ఉండకుండా నాకు వేరే కార్యం పెట్టి చంపేశాడు, ఇదేదో జరిగింది భగవంతుడు అంటే భగవంతుడు రోజు ఈయనతో మాట్లాడుతున్నాడు. అలాగే చెబుతున్నారు గురువులందరూ. స్వయంగా వాళ్లే భగవంతులని కొంతమంది చెబుతున్నారు, భగవంతుడు మాతో మాట్లాడతాడని కొంతమంది చెబుతున్నారు. ఇలా అనేకం విన్నాను, అనేకం చదివాను, అనేక గ్రంథాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎన్నో మహిమలతో రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. పూర్వజన్మ వృత్తాంతాలు చెబుతున్న వాళ్ళు ఉన్నారు. పూర్వజన్మలు చెబుతున్న విధానాన్ని నేను అంగీకరిస్తాను, మరుజన్మ ఉంది పూర్వజన్మ ఉంది అనే విధానాన్ని నేను అంగీకరిస్తాను. కానీ వీటికి నిరూపణ ఏమిటి అంటే నిరూపణ కుదరదు, కేవలం నమ్మకం. ఓకే, నిరూపణ కుదరదు, కేవలం నమ్మం. పోని నమ్మటం వల్ల వచ్చిన లాభం ఏంటి? ఎప్పుడూ కూడా మనం ఏదైనా తెలుసుకునేటప్పుడు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాలలో మనం ఏ విషయమైనా తెలుసుకునేటప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు మనం తెలుసుకుంటున్న విషయం వల్ల కానీ, మనం చదువుతున్న విషయం వల్ల కానీ, మనం అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల కానీ, మనం వింటున్నటువంటి బోధ వల్ల కానీ, మనం చేస్తున్నటువంటి పని వలన కానీ, అంటే భక్తిపరమైన దేవుడి పరమైన మనం ఇప్పుడు పొందేదేమిటి, ఏమొస్తుంది, మనకేం అర్థమవుతుంది, మనం ఎటు ప్రయాణిస్తున్నాం, ఇది తెలుసుకోవాలి. జ్ఞానం అంటే జీవితానికి భిన్నమైంది మహిమాపరమైంది ఏమీ లేదు. మీరు మరుజన్మ ఉన్నదన్నా, నేను జన్మలు నమ్ముతాను, మళ్ళీ చెబుతున్నాను. ఎందుకనంటే కర్మ సిద్ధాంతమును అంగీకరించాలి అంటే జన్మలు నమ్మాలి. కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజంలోని అసమానతలకు కారణం దొరకదు. సమాజంలో ఉన్నటువంటి సృష్టిలో అనంత విశ్వములో ఉన్నటువంటి అనేక వ్యత్యాసములకు కారణం తెలియాలి అంటే కర్మ సిద్ధాంతం తప్ప వేరే దారి లేదు. కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తేనే వీటన్నింటికి సరైన రుజువు దొరుకుతుంది. అటువంటప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే తప్పకుండా పునర్జన్మను అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి పునర్జన్మ ఉన్నది అనేది శాస్త్రములు చెబుతున్నాయి, మహాత్ములు చెప్పారు, ఆత్మజ్ఞాన గ్రంథములు చెబుతున్నాయి. నేను ప్రయాణిస్తున్నది ఆత్మజ్ఞాన మార్గము కనుక ఆత్మజ్ఞాన మార్గములో మహాత్ములు చెప్పినటువంటి అంశములను నేను అంగీకరించి సాగుతున్నాను. అవి నాకు అర్థమైనవి, వాటిని నేను విశ్వసిస్తున్నాను, అంటే అది కరెక్టే అని నేను నమ్ముతున్నాను. అందుకని అలా సాగుతున్నాను. కాబట్టి పునర్జన్మలు మరుజన్మలు నేను నమ్ముతాను. కానీ అక్కడే పుడతారా, ఎక్కడ పుడతారు, ఏమిటి, గత జన్మ ఏంటి నాది, రాబోయే జన్మ ఏంటి నాది అంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అవి నిరూపణ లేని సత్యములు. ఇప్పుడు ఆ వెళ్ళిన పాము మీ తాలూకా మీ కుటుంబ సభ్యుడే అని చెప్పారండి. ఆ పామును పెంచుకోగలరు వీళ్ళు తెచ్చుకొని? పైగా ఆ పాము గుర్తించి ఆవిడను చూడటానికి వచ్చింది అని చెప్పారు. మరి పెంచొచ్చుకపోని ఈవిడ పెంచలేదు, గురువు గారు గొప్ప ఆయనే కదా, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా, ఇంతకుముందు ఆయన భక్తుడే, ఆ చచ్చిపోయింది కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు. మరి ఆ పామును తెచ్చుకొని గురువు గారు అన్న పెంచొచ్చుకపోని విమర్శించటల్లా అవి జరగవు. పాము జాతిలోకి పోద్ది అంతే కదా. పోనీ పాము ఏమన్నా రాకూడని ప్రదేశంలోకి అద్భుతమైనటువంటి ఎక్కడో
5 స్టార్ హోటల్లో 40వ అంతస్తు బిల్డింగ్లోకి వచ్చి పాము ఈవిడిని చూసి వెళ్ళిందా అంటే కాదు, అది రోజు పాములు తిరిగే ప్రాంతం. రోజు అక్కడ బోల్డు మందికి బోల్డు పాములు కనపడతాయి. అందుకని ఇక్కడ విమర్శించటల్లా విచక్షణతో తెలుసుకోండి అంటున్నా. ఎందుకని అది మీ జీవితం. మీరు ఏదో ఒకటి నమ్మేశారంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. ఇది జీవితం. అయితే మీరు ప్రశ్న అడిగిన దానికి గ్రంథాలు చెప్పినాయి, మహాత్ములు చెప్పారు, సమాధానాలు ఉన్నాయి. సమాధానాలు లేకపోవడం లేదు. సమాధానం నిరూపణకి అందదు. నిజమో కాదు మీకు తెలీదు, నాకు తెలీదు. మహాత్ములు పెద్దలు చెప్పారు కాబట్టి ఒక విధానం, సృష్టి విధానం నడకని చెప్పారు కాబట్టి దాన్ని అంగీకరించి చెప్పుకోవచ్చు. కానీ వీటి వలన ప్రస్తుత జీవితంలో మనం జ్ఞానాభివృద్ధిని పొందలేము. స్పష్టంగా అది చెప్పి మీకు అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే మీరు ఎటువంటి విషయాలు తెలుసుకుంటే ఈరోజు మీ జీవితం బాగుంటుందో, మీరు ఏది సాధించుకోగలుగుతారో, మీరు ఆనందంగా సంతృప్తిగా సుఖంగా బతుకుతారో, సంతోషంగా ఉంటారో, మనశ్శాంతిగా ఉంటారో, మీరు చేయగలిగినవి, మీరు చేయటానికి వీలైనవి అటువంటివి తెలుసుకోవాలి. అందుకని వివరణ ఇచ్చాను అంతే. నాకేం దీని మీద చెప్పడానికి అభ్యంతరం లేదు. ఈ విషయాన్ని నేను కాదని అంటం లేదు. అయితే మీరు ఉపయోగించిన పదజాలంలో అసలు మీరు ఆత్మ చనిపోయిన చోటే మరలా పుడుతుందా అని అడిగారు. అసలు ప్రశ్నే తప్పది. ఆత్మ చనిపోయిన చోటే పుడుతుందా అనే ప్రశ్నే తప్పు. అంటే ఎక్కడ చనిపోయిందో అక్కడే పుడుతుందా, ఇది అడిగిన ప్రశ్న. అసలు ఆత్మ చనిపోదు. ముందే విషయం తెలుసుకోవాలి. ఆత్మకు చావు లేదు. చనిపోయేది శరీరము, దేహము. ఇది అసలు ఆత్మజ్ఞానం. ఆత్మకి చావు లేదు అన్నప్పుడు ఆత్మ అంటే ఏంటి మళ్ళీ అది తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏమిటి అంటే ఆత్మ అనేది ఒక పేరు. దేనికి పేరు? మొత్తం ఇక్కడ కనపడుతున్నటువంటి మనుషులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, చుట్టూ ఉన్నటువంటి కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు కానీ, ఈ భూమి అనే గోళం కానీ, ఇలాంటి లక్షల కోట్ల గ్రహాలుగా పైన ఉన్నటువంటి గోళాలు కానీ, పైన కిందని కాదు, చుట్టూ ఆకాశంలో ఉన్నాయి. మనం భూమి మీద ఉండి అలా మాట్లాడుకుంటాం. మనం ఉన్న భూమి కూడా ఒక గోళమే, ఆ గోళాల్లో ఉంది. ఇవన్నీ ఆకాశములు, ఎటువంటి ఆధారము లేకుండా అనేక లక్షల కోట్ల గ్రహాలు, గోళాలు ఉన్నాయి. అందులో భూమి ఒకటి. భూమి మీద మనం ఉన్నాం. ఒక గోళంలో మనం చూస్తున్న సృష్టిది. ఈ ఒక్క గోళంలో ఉన్న మొత్తం ప్రకృతిని మనం చూడలేదు. కానీ మొత్తంగా ప్రకృతి, విశ్వము అంటే ఇలాంటి గోళాలు అసలు ఎన్నున్నాయో తెలియదు. అనంతంగా ఉన్నాయి. లక్షల కోట్లని వదిలేశారు. అంత ఉంది విశ్వం. ఈ విశ్వం మొత్తం అలా ఉండటానికి ఏది కారణమై ఉన్నదో, ఇప్పుడు ఎంత విశ్వము ఎంత ఉంది? భూమి లాంటి గ్రహాలు, గోళాలు లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ఎన్నున్నాయో తెలియనన్ని ఉన్నాయి. లక్షల కోట్లకి లెక్కించడానికి వీలు కుదరదు. అన్ని ఉన్నాయి, అన్ని ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా ఉండాలి అంటే వాటికి ఆధారంగా అవి ఉండటానికి, అక్కడ వాటిని ఉంచటానికి, ఉన్నవన్నీ నడవటానికి. అంటే మన భూమి మీద సృష్టి ఎలా జరుగుతుందో, మనందరం ఎలా ఉన్నామో, భూమి ఎలా కదులుతూ తిరుగుతూ ఉందో, అలాగే అన్నింటిలోనూ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. లేకపోతే ఊరికినే పనికి రాకుండా అక్కడ ఎందుకు ఉంటాయి? మనకు తెలియదు అంతే. ఎందుకంటే భూమి మీద మొత్తం మనకు తెలియదు. అసలు పక్క గ్రహ గోళాల మీద మనకేం తెలుస్తుంది? భూమి మీదే తెలియదు. మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క గోళానికి మధ్యలో దూరం లక్షల కోట్ల మైళ్ళు దూరం ఉంది. అంటే అది అనంత దూరం, చెప్పటానికి వీలు లేనంత దూరం ఉంది ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి. అలాంటి లక్షల కోట్లు ఉన్నాయి. వీటన్నింటినీ నిలిపినటువంటి శక్తి ఏది ఉన్నదో అది. అంటే ఇవి ఉండటానికి కారణమైన శక్తి, వీటిని నడుపుతున్న శక్తి, ఇవి మొత్తంగా విశ్వం అంతా ఉండటానికి కారణమైన శక్తి ఏది ఉన్నదో ఆ శక్తికి ఆత్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆత్మ అంటే తెలుసుకోండి, ఒక మనిషిలో చచ్చిపోయేది కాదు, అది చిన్నది కాదు. అది అసలు ఉన్నది. అది ఉన్నది అదే, ఉండేది అదే, ఎప్పటికీ ఉన్నది అనేది అదే. ఆత్మకు కాలములు లేవు. అంటే పాతది, నిన్న, ఇవాళ, రేపు, ఈ 3 కాలాలు మనకున్నాయి. ఎందుకని? మనకి కాలం తెలుస్తుంది. కాలంలో మనం ఎదుగుతూ మరణిస్తాం. నిన్న, నేడు, రేపు ఇలా విభజించుకున్నాం.
ఎందుకని ఎదుగుదల తెలుసు, తరుగుదల తెలుసు, పెరుగుదల తెలుసు, వాళ్ళు పుట్టడం తెలుసు, ఒకళ్ళు అంతమైపోవడం తెలుసు, అలా కనపడుతుంది మనకి ఇక్కడ. కానీ ఆత్మశక్తి అన్నప్పుడు మొత్తం ఉన్నదే, దానికి నిన్న లేదు, రేపు లేదు, ఇవాళ లేదు, ఉన్నది అన్న స్థితి ఉంది. ఇప్పుడు ఉన్నవన్నీ దానిలోనే ఉన్నాయి. మొత్తం మనం చెప్పుకున్న లక్షల కోట్ల గ్రహగోళాలన్నీ దానిలోనే ఉన్నాయి. అవన్నీ ఎలా ఏర్పడినాయి? ఇప్పుడు మన భూమి కూడా దానిలోనే ఉంది, భూమిలో ఉన్న మనం కూడా దానిలోనే ఉన్నాం. ఎలా ఏర్పడినవి ఇవన్నీ? సృష్టి అంతా ఎలా ఏర్పడింది, విశ్వం అంతా ఎలా ఏర్పడింది అంటే అదే ఆత్మశక్తి చేత ఏర్పడింది, దానిలోనే ఏర్పడింది. అంటే ఇప్పుడు మనం మెదలకుండా కూర్చున్నాం. ఇప్పుడు మీరు కూర్చోండి ప్రశాంతంగా, ఈ ప్రశ్న అడిగారు కదా, మీరు ఇలా కూర్చున్నారా? ప్రశాంతం కూర్చోండి ఒకసారి, ఎవరైనా వింటున్న వాళ్ళు. మీరు కదలకుండా కూర్చున్నా మీ లోపల భావాలు పుడతా ఉంటాయి చూడండి, ఆలోచనలు పుడతా ఉంటాయి చూడండి. మీరు కదలటల్లా, మీరు శరీరాన్ని కదపట్లా, ఏం పని చేయట్లా, కానీ లోపల భావాలు పుడుతున్నాయి. ఆ భావాలకు అర్థం ఉంది. ఆ అర్థం ప్రకారం మన శరీరం కదిలి పనిచేస్తుంది. ఆ అర్థానికి తగ్గట్టుగా శరీరం స్పందిస్తుంది. అది భయం అయితే భయం, దుఃఖం అయితే దుఃఖం, కోరిక అయితే కోరిక. మీరు ఆలోచించి చూడండి ఒకసారి అలా ప్రశాంతంగా. అలా మనలో ఎలా అయితే భావ కదలికలు ఉన్నాయో అలా అనంత ఆత్మశక్తిలో, అంటే మొత్తం ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి అంటే అర్థం ఏంటి అంటే అది అనంతం, అంటే ఎంత ఉందో తెలియదు. ఆది అంతము లేదు. ఆది దేనికి ఉంటుంది? ఇప్పుడు మనిషి మనం, ఇదిగో నేను ఉంటున్నాను, నా మొదలిది నా చివరిది, అది ఒక ఆది అంతం ఉంది. ఒక చెట్టు, ఇది దాని మొదలిది, దీని చివరిది. అలా ఒక వస్తువు, ఒక మనిషి, ఒక జంతువు, ఒక పదార్థం, ఒక విషయం, అన్నిటికీ మొదలు చివర ఉంది, ఆది అంతము ఉంది. అలాగే భూమి అనేది మొత్తంగా గోళంగా తీసుకుంటే దానికే ఆది అంతం ఉంది. గ్రహాలు, గోళాలు అన్నిటికీ ఆది అంతములు ఉన్నాయి. కానీ సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి అని ఎందుకు పిలిచారు అంటే అది శక్తి, ఉన్నది మొత్తం అదే. అది శక్తి, ఉన్నది మొత్తం అదే అన్నప్పుడు మనం విడివిడిగా ఉన్నాం కనుక మళ్ళీ శక్తిని విడివిడిగా భావించుకుంటూ ఉంటాం కనుక, అంటే మనలో ఉన్న ప్రాణశక్తి, జీవుల్లో ఉన్న ప్రాణశక్తి, చెట్టుల్లో ఉన్న ప్రాణశక్తి, ఇలా భావించుకుంటూ శక్తిని చిన్నగా భావించుకుంటాం కనుక మనలో ఉన్నది అని, ఆ భావనకి అతీతముగా ఏకశక్తి మొత్తం సర్వవ్యాపకంగా ఉన్నది అని, ఏకశక్తి అది ముక్కలు ముక్కలుగా లేదు, మొత్తం ఉన్న శక్తి ఒకటే ఉన్నది అని చెప్పడానికి దానికి ఆత్మ అని పేరు పెట్టారు. అంటే ఆత్మశక్తి అన్నప్పుడు మొత్తం సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఒకే శక్తి. అది తర్వాత సృష్టి అంటే మాట్లాడుకుందాం. అది ఆత్మ అన్నప్పుడు. అనంత అన్నప్పుడు, అనంత ఆత్మశక్తి అన్నప్పుడు, ఇప్పుడు ఆత్మశక్తి అన్నప్పుడు మొత్తం ఏకముగా ఒక్కటిగానే ఉన్నటువంటి శక్తి. అనంత ఆత్మశక్తి అన్నప్పుడు ఒక వస్తువుకి, ఒక మనిషికి, ఒక గ్రహానికి, ఒక గోళానికి, పదార్థానికి ఆది అంతములు తెలిసినట్టుగా ఆ శక్తికి ఆది లేదు, అంతము లేదు, ఉన్నదంతా అదే. అంటే ఎంత ఉన్నదో ఉన్నదంతా అదే. ఇప్పుడు స్థలం ఎంత ఉంది, ప్లేస్ ఎంత ఉంది అన్నాం అనుకోండి, విశ్వంలో ఉన్నదంతా అదే, మొత్తం అదే ఆత్మశక్తి. ఆద్యంతములు లేవు గనుక అనంతము అని పిలిచారు దాన్ని, అనంత ఆత్మశక్తి. కాబట్టి ఆత్మకి చనిపోవటము అనేది లేదు అసలు. ముందు మీరు అడిగిన ప్రశ్నలో తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆత్మ చనిపోదు. కాబట్టి చనిపోయిన చోటే తిరిగి పుడుతుందా ఆత్మ అనేటువంటి ప్రశ్నకి అసలు తావులేదు ఇక్కడ. ఆత్మ అనేది చనిపోదు కనుక ఆత్మ చనిపోయిన చోటే తిరిగి పుడుతుందా అనే ప్రశ్నకే తావులేదు ఇక్కడ. మీరు ఆత్మను సంపూర్ణంగా తెలుసుకోవాలి. చాలా శీర్షికలు చెప్పాను ఆత్మ గురించి, మీకు కావాలంటే మీరు వినండి చక్కగా అన్ని. ఆత్మ ఎక్కడ చనిపోయిందో అక్కడే పుడుతుందా అనే ప్రశ్న అసలు కరెక్ట్ కాదు. అలానే మిమ్మల్ని నేనేం తప్పంటలా. ఎందుకంటే ఆత్మ అనే భావం మీ ఉద్దేశం మనిషి అని అయి ఉండొచ్చు, లేదా కొంతమంది సినిమాల్లో ఆత్మ, భూతం, దెయ్యం అని చిన్న చిన్నగా చూపిస్తారు. మామూలు పదాలలో కూడా ఆత్మహత్య అని వాడుతూ ఉంటారు. ఎవరైనా సూసైడ్ చేసి చచ్చిపోతే ఆత్మహత్య చేసుకున్నారని వాడుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో మీరు వాడి ఉండొచ్చు. ఆత్మశక్తి అనేది, ఆత్మ చనిపోవటము అనేది లేదు. ఆత్మశక్తి యొక్క సంపూర్ణ వివరణ మీకు చెప్పాను ముందు, అది అర్థం చేసుకోండి.
ఇక్కడి నుంచి అసలు ఇప్పుడు సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే చనిపోయేదేంటో మనకు తెలుస్తుంది. సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మశక్తి అనంతము అనేది తెలుసుకున్నాం. అనంతము ఆత్మశక్తి అంటే క్లియర్గా చెప్పాను. అనంతము అంటే ఎంత ఉన్నదో తెలీదు, ఆది అంతము తెలీదు, ఉన్నదంతా అదే. ఆత్మ అన్నప్పుడు మొత్తం ఉన్నదంతా ఏది ఉన్నదో దానిని శక్తి అని పిలిచారు. ఆ శక్తి ఒక జీవిలో ఉంటే ప్రాణశక్తి అన్నారు. అలా కొద్ది కొద్దిగా జీవుల్లో ఉన్న ప్రాణశక్తి ముక్కలు ముక్కలుగా ఉన్నదని భావించుకుంటామేమో అన్న ఉద్దేశంతో సర్వవ్యాపకముగా సృష్టి మొత్తము ఉన్నది ఒకే శక్తి, ఏకశక్తి, అఖండముగా అనంతముగా ఉన్నది, మొత్తం ఒక్కటిగానే ఉన్నది ఆ శక్తి అని చెప్పటానికి దానికి ఆత్మ అని పేరు పెట్టారు. కాబట్టి అనంత ఆత్మశక్తి, ఇది ఆత్మశక్తి అంటే. ఇప్పుడు అది అసలు సృష్టిగా ఎలా జరిగింది? ఇప్పుడు ఉన్నదంతా ఒకటే. కానీ ఆ ఉన్నదంతా ఒకటే అంటే ఇప్పుడు ఎలా ఊహించుకోవాలి? అసలు దాన్ని మనం ఏదో ఒకటి ఊహించుకొని అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళడం కుదరదు కదా. అంటే మనం ఏం ఊహించుకోవక్కర్లా, ఉన్నదాన్నే చెప్పారు, అది ఎదురుగానే ఉంది. మన చుట్టూ ఉన్న ఖాళీ మొత్తం సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆకాశము. మీరు చూసుకోండి, ఆకాశము అనే ఖాళీలో ఇల్లు కట్టుకుంటున్నాం, ఆకాశం అనే ఖాళీలో తిరుగుతున్నాం, ఆకాశం అనే ఖాళీలో మొక్కలు పెరుగుతున్నాయి. మొత్తం కదలికలన్నీ ఆకాశము సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఖాళీలో జరుగుతున్నాయి. అది కింద ఉంటే ఖాళీ అన్నం, పైన ఉంటే ఆకాశం అన్నం. కానీ కింద ఉన్న పైన ఉన్నది ఆకాశం. ఇక్కడ మనం భూమిలో ఉన్నాం కాబట్టి మనకు అన్ని విడివిడిగా కనబడుతున్నాయి. పైకి వెళ్ళి చూస్తే, భూమిని దాటి బయటకు వచ్చి చూస్తే మొత్తం భూమి కూడా ఒక చిన్న బంతిలాగా గోళాకృతిలో గిరగర గిరగర తిరుగుతుంది. ఇలాంటి బంతులు అంటే గోళములు అంటే గుండ్రంగా ఉండేవని, గ్రహము గోళం అంటే గుండ్రంగా ఉండేవని, అలాంటివి ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఆకాశంలో ఉన్న కోటాను కోట్లు ఎలా ఉన్నాయంటే ఒకదానికి ఒకదానికి మధ్యలో లక్షల కోట్ల మైళ్ళ దూరం ఉంది. అంటే అక్కడక్కడ ఒక్కోటి విసిరేసినట్టుగా ఉన్నాయి. మన ఊరికినే ఇక్కడి నుంచి అలా కనపడుతుందంటే. ఇప్పుడు ఆకాశం ఎంత ఉండాలి? అటువంటి ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సర్వవ్యాపక ఆకాశమే అనంత ఆత్మశక్తి, అదే శక్తి. మరి శక్తి అయితే ఎందుకంటే అది ఖాళీగా కనపడుతుంది, ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. ఆకాశం అని పిలిచారు కదా దాన్ని ఆత్మశక్తి అనొచ్చు కదా. అంటే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ముందు ఈ ఖాళీకి ఆకాశము అని ఒక పేరు పెట్టారు. అక్కడి నుంచి మనలో, మీకు ఇందాక చెప్పాను, ప్రశాంతంగా కూర్చోండి, మనలో ఆలోచనలు కదులుతున్నాయా లేదా చూసుకోండి అని చెప్పాను. మనం శరీరం కదపకపోయినా ఆలోచనలు కదులుతున్నాయి అంటే మనలో శక్తి కదలికలు ఉన్నాయి. ఆ శక్తి కదలికలు శరీరం కదపకపోయినా లోపల జరుగుతున్నాయి. ఆ శక్తే శరీరాన్ని కూడా కదుపుతుంది. ఆ శక్తి లేకపోతే శరీరం మరణించినట్టు. లోపల కదలికలు ఉండవు, బయట కదలికలు ఉండవు. ఎవరికి? మనిషికి, జీవికి. కానీ శక్తికి కదలికలు ఉన్నాయి. కదలికలనే చైతన్య లక్షణం ఉంది. అయితే ఆకాశం అని ఎందుకు పేరే పెట్టారంటే ఆకాశం అనే స్థితిలో అది కదలటానికి ఛాన్స్ లేదు. దానికి మొత్తం సర్వవ్యాపకముగా ఉన్నటువంటి స్థితిలో దాని పేరు ఆకాశం. కదలటానికి ఇంకో ప్లేస్ లేదు దానికి. కానీ దానిలో చైతన్యము, కదలిక అనే గుణం ఉంది. తనలో తాను కదులుతుంది. మనలో మనకు ఆలోచనలు పుట్టినట్టుగా. మనలో పుట్టిన ఆలోచనలు మనకంటే బయటకు వెళ్ళటానికి ఏం లేదుగా, లోపలేగా పుడుతున్నాయి. అలాగే ఆకాశము, అనంత ఆకాశములో చైతన్యం అనే గుణం ఉంది. అది తనలో తానే కదులుతుంది. అది సూక్ష్మాతి సూక్ష్మమైంది అవటం వల్ల మనకి ఖాళీగా కనబడుతుంది. అంటే మన కన్ను చూడలేకపోతుంది. అది ఇక్కడ ప్రాబ్లం. చూడలేని కన్ను తప్ప ఆకాశ శక్తి కాదు. అయితే ఆ శక్తి కదలటం లేదు, అటు ఇటు వెళ్ళటానికి ప్లేస్ లేదు, ఉన్నదంతా అదే శక్తి అని చెప్పడానికి. అంటే ఆ ప్లేస్ ఏది ఉందో, ఆ ఖాళీ ఏది ఉందో, ఆ సర్వవ్యాపకమైనటువంటి ప్రదేశం ఏది ఉందో అదంతా ఆకాశమే అని చెప్పడానికి దానికి ఆకాశం అని పేరు పెట్టారు. ఒక స్థితికి పేరుది.
కానీ అనంత ఆత్మశక్తి అదే. కానీ మనం అర్థం చేసుకోవడానికి ఒక స్థితికి పేరు పెట్టారు ఆకాశము అని. అంటే ఇప్పుడు ఆకాశములో ఏముంది? కదలిక అనే లక్షణం ఉంది. ఆకాశములో ఉన్న కదలిక అనే లక్షణము వాయువుగా మారింది, కదిలింది. అంటే అక్కడే అది లక్షణం, గుణం. అది మనలో కోపం అనే లక్షణం వచ్చింది, అరుస్తాం. అలా అక్కడే దానిలోనే అదే వాయువు అని పిలిచారు ఆ స్థితిని. దానిలోనే తేజస్సు, ఉష్ణోగ్రత, వెలుగు ఉంది. ఓ దృశ్యాన్ని సంతరించుకొని కనబడే గుణం దానిలో ఉంది. మనకిప్పుడు ప్రేమ వచ్చింది, వెళ్ళి కౌగిలించుకుంటాం, వాళ్ళకి కావలసినవన్నీ పెడతాం, వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం. అలా దానిలో ఉన్నటువంటి ఆ వెలుగు, తేజస్సు, ఉష్ణోగ్రత అనే గుణానికి, లక్షణానికి తేజస్సు అని పేరు పెట్టారు. అలా దానిలోనే అంటే ఒక స్థితికి, కదలిక స్థితికి గాలి అని పేరు పెట్టారు, వాయువు అని పేరు పెట్టారు. రెండవ స్థితికి తేజస్సు, అగ్ని, నిప్పు అని పేరు పెట్టారు. ఏ రకాలుగానే పిలుచుకోవచ్చు. ఇంకొక లక్షణం ఉంది దానికి, అది ఘనత్వాన్ని పొందుతూ వస్తుంది. ఇప్పుడు తేజస్సు వచ్చేటప్పుడు చూడండి, కనపడేలా తయారైంది దృశ్యం. ఇప్పుడు మనకు వెలుగు కనపడుతుంది. అంటే కనపడని ఆకాశ స్థితి నుంచి ఉన్నది అని తెలిసే వాయుస్థితికి వచ్చింది. కనపడదు కానీ ఉన్నదని స్పర్శకు తెలుస్తుంది. అక్కడి నుంచి కనపడే స్థితికి వచ్చింది తేజస్సుగా. అక్కడి నుంచి ఇంకా స్థితి కనపడుతుంది కానీ దాన్ని ముట్టుకోలేం, పట్టుకోలేం. అక్కడి నుంచి ఇంకా అది పట్టుకోవటానికి, ముట్టుకోవడానికి అనువుగా ద్రవస్థితికి తయారైంది. అదే నీరు. అది దాని లక్షణం, అది దాని గుణం. ఇప్పుడు మనలో ఈర్ష్య, అసూయ ఉప్పొంగిని ఎదుటోడికి హాని చేయాలని ప్రయత్నిస్తాం. వాళ్ళు ఎలాగైనా నాశనం అయిపోవాలని కోరుకుంటాం. అలా ఒక గుణం అది. అలా నీరు అనే ఒక గుణం వచ్చింది. అంటే గుణాలు దీనికి పోల్చటం లేదండి, మనలో చెబితే మీకు అర్థమవుద్దని దానిలో గుణం అని చెప్పాను. దానిలో గుణం అది ద్రవస్థితిని సంతరించుకుంది. అంటే పట్టుకునేలా, ముట్టుకునేలా తయారైంది. అలాగే దానిలో ఇంకో గుణం సంపూర్ణ ఘనత్వాన్ని పొందింది. అంటే ద్రవస్థితి నుంచి పూర్ణ ఘనత్వాన్ని పొందింది. అంటే భూమిలా తయారైంది. మనలో అహంకారం ఉంటుంది. నేను ఏది చేసినా నేనులోంచే. నేను, నన్నంటావా, నన్ను అనేంత రోడువా, నన్ను అనేంత దానివా, నువ్వెంత, ఆఫ్టర్ ఆల్, ఇలా ఉంటే చూడండి నేను అని. ఆ నేను ఘనత్వం, ఇది దాని లక్షణములు దానిలోనే ఉన్నాయి. మనలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాం అలా. ఈ లక్షణములన్నీ ఇప్పుడు ఏమైంది? కనపడనటువంటి స్థితిలోనేమో సర్వవ్యాపక ఆకాశం ఉంది. ఉన్నది అని తెలిసే స్థితిలో దాని లక్షణమే వాయువుగా ఉంది. కనపడే స్థితిలో దాని లక్షణమే తేజస్సుగా ఉంది. కనపడుతూ ఉన్నది అని తెలిసేలా దాని లక్షణమే ద్రవముగా, నీరుగా ఉన్నది. కనపడుతూ ఉన్నది అని తెలిసేలా, అనుభవించేలా, స్పర్శలకు దొరికేలా సర్వముగా భూమి అనేది ఉంది. ఇవి పేర్లు దాని లక్షణాలకు. మనలో ఉన్న లక్షణాలకి అహంకారము, కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, దయ, జాలి, కరుణ, ప్రేమ ఎలా పేర్లు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఎలా ప్రవర్తిస్తామో అలా దాని లక్షణములు, అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు. ఒకటి సర్వవ్యాపకత, అది ఆకాశ స్థితి, అది దాని మొదటి లక్షణం. సర్వవ్యాపకత అనేటువంటి శక్తి యొక్క లక్షణము ఉన్నదంతా అదే. సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకత అనేటువంటి శక్తి యొక్క లక్షణము, ఆత్మశక్తి యొక్క మొదటి లక్షణము ఆకాశము. కదలికని రెండవ లక్షణము వాయువు. దానిలోని మూడవ లక్షణము కనపడేటువంటి లక్షణము తేజస్సు, వెలుగు. దాని యొక్క నాలుగవ లక్షణము ద్రవస్థితి. దాని యొక్క ఐదవ లక్షణము ఘనత్వము, భూస్థితి. ఇవన్నీ దాని లక్షణములు, గుణములు. అవన్నీ గుణములు ఒకదానితో ఒకటి కలిసి, అంటే ఎందుకని చైతన్యంగా ముందు అన్నిట్లో ఉంది చైతన్య శక్తిగా, కదలికేగా. అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రకృతి, సృష్టి, ఈ విధముగా గ్రహాలు, గోళాలు దానిలోనే, దానితోనే, దాని గుణముల వలనే, లక్షణముల వలనే ఏర్పడుతున్నవి అనేది పూర్వీకులు మనకు అందించినటువంటి అద్భుత ఆత్మజ్ఞాన విధానము. ఇది ఎలా అండి అంటే, మనం మొత్తం ఆత్మశక్తికి పైకెళ్ళి కూర్చొని ఎలా జరుగుతుంది అని ఆ కదలికలను చూస్తే తప్ప ఇది అర్థం కాదు. ఉన్న విషయాలను బట్టి దాన్ని నిర్ధారించుకొని నమ్మచ్చు.
ఇప్పుడు నమ్మటం అంటే ఏంటంటే గుడ్డిగా నమ్మటం కాదు, నమ్మకం అనే పదమే అక్కర్లా, అక్కడ అది ఉంది. జీవులు ఉన్నారు, ప్రకృతి ఉంది, మనుషులు, సృష్టి, గ్రహాలు, గోళాలు ఉన్నవి కనుక ఉన్న వాటన్నింటినీ బట్టి అంచనా వేశారు. ఎలా జరిగి ఉంటుంది అని మహాత్ములు అంచనా వేసి ఆ అంచనాలను సాధన చేసి ఆ సాధనలో వాళ్ళు తమలో ఉన్న ప్రాణశక్తిలో కలిసి శరీర భావన వదిలి మనోభావన వదిలి తమలో ఉన్నటువంటి ప్రాణశక్తిలోకి వెళ్ళి ఆ ప్రాణశక్తి భావనలో తపస్సు చేసి నిరంతరం అందులోనే కూర్చొని శరీర భావాన్ని మర్చిపోయి మనోభావాన్ని మర్చిపోయి కేవలం శక్తి భావనలో స్థిరపడినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో నేను ప్రాణశక్తిని కాదు, నేను అనంత ఆత్మశక్తిని, శరీర పరిమితిలో ఉన్నవాడను ఉన్నదానను కాదు, యావత్ విశ్వము ఆవరించి ఉన్నటువంటి ఆ సర్వవ్యాపక శక్తినే నేను. సృష్టి అంతా నాలోనే ఉన్నది, నాతోనే ఉన్నది, నా వలనే ఏర్పడి నా వలనే లయించి నాలోనే కలుస్తున్నది అనే భావన వాళ్లకు కలిగింది. ఆ కలిగిన భావనే ఆధారంగా మనకి జ్ఞానం అంతా అందించుకుంటూ వచ్చారు. ఇలా అందించిన వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎవరో ఒకళ్ళు కూర్చొని తయారు చేసింది కాదు, ఒక సినిమా తీసినట్టు కాదు, లక్షల మంది మహాత్ములు ఈ భావాన్ని పొంది అనుభవించి అవును ఇది నిజమే అని తరతరాలుగా మనకు అందించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన తరంలో కూడా ఎంతో మంది ఆత్మజ్ఞాన సాధనలు చేసి తమలో ఉన్న ప్రాణశక్తి అనుభూతిని చెంది దేహభావాన్ని వదిలి మనోభావాన్ని వదిలి ప్రాణశక్తిలో స్థిరపడినప్పుడు ఆ ప్రాణశక్తి నేను జీవుడుగా ఉన్నప్పుడు ప్రాణశక్తి అనుకొని నా దేహంలో ఉందనుకొని అది పరిమితి అనుకొని నేను ప్రయాణించుకుంటూ వెళ్ళినప్పుడు ప్రాణశక్తి అని పిలిచాను తప్ప నేను ప్రాణశక్తిలోకి నిజంగా వెళ్ళి కూర్చున్నప్పుడు దేహభావన పోయినప్పుడు మనోభావన పోయినప్పుడు ఆ శక్తిలోనే కూర్చున్నప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అనే ఏకభావన నాకు కలుగుతున్నది అని ఈ రోజు మహాత్ములు కూడా ఆత్మజ్ఞానానుభూతిని పొందిన వాళ్ళు తెలియజేస్తున్నారు. అందువలన ఆత్మజ్ఞానము లక్షల సంవత్సరముల నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నది. తరతరములకు వేలాది మంది మహాత్ములు ఆ స్థితిని పొంది అనుభూతి చెంది అది నిజమే అని చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవన సరళి, వాళ్ళ ఆచరణ, వాళ్ళ ప్రవర్తన కూడా నిరూపించి ఆచరించి చూపించారు. మేము ఈ దేహం కాదు, ఈ శరీరం కాదు, శరీర పరిమితులం కాదు, అనంత ఆత్మశక్తి స్వరూపులము మేము అని ఎంతో మంది అలా ఆత్మజ్ఞానులుగా జీవన్ముక్తులుగా జీవించి చూపించబట్టి ఆ జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఓహో ఇలా ఉంటుందా, అయితే మనం కూడా ఆత్మస్వరూపులమే. వాళ్ళు చెప్పారు మీరు కూడా ఆత్మస్వరూపులే, యావత్ విశ్వము ఉన్నదంతా ఆత్మశక్తే, ఆత్మశక్తికి భిన్నముగా ఇక్కడేమీ లేదు, జనన మరణములన్నీ రూపములకు జరుగుతున్నవి, రూపము ఉత్పన్నమైనప్పుడు అంటే ఆత్మశక్తి రూపముగా వ్యక్తమైనప్పుడు నేను పుట్టాను, మనిషి పుట్టాడు, జీవి పుట్టింది, జీవి వచ్చింది అని మనం అనుకుంటున్నాము. ఆ రూపము పరావర్తనము చెందుతూ నిరంతరం కదులుతూ ఎదుగుతూ తరుగుతూ అది అంతరించిపోయినప్పుడు మనిషి మరణించాడు, జీవి మరణించింది అని మనం భావించుకుంటున్నాం దేహభావనలో తప్ప ఆత్మశక్తి వ్యక్తీకరించబడిన రూపము జీవులు పదార్థములు. ఆత్మశక్తి యొక్క అవ్యక్త స్థితి అలా సర్వవ్యాపకముగా ఎప్పుడూ అలాగే ఉన్నది. ఆ అవ్యక్త స్థితిలోనే అక్కడక్కడా వ్యక్తీకరణ జరుగుతున్నది. వ్యక్తీకరించబడినటువంటి రూపములు ధరించినటువంటి పదార్థములు గాని మనుషులు గాని జీవులు గాని ఏవైనా మరలా చలనము జరుగుతూ వ్యక్తీకరించబడి ఆగిపోలా. చూడండి, కదులుతూనే ఉంది, మనిషి శరీరం ఎదుగుతూనే ఉంది, చెట్టు ఎదుగుతూనే ఉంది, జీవులు ఎదుగుతూనే ఉన్నాయి. మిగిలిన కొండలు గుట్టలు నదులు సముద్రాలు మన మనిషిగా మన కంటికి మనకి వాటి ఎదుగుదల తరుగుదల తెలియకపోవచ్చు తప్ప జీవులు అన్ని ఎదుగుదలలో తరుగుదలలో తెలుస్తున్నాయి. అలా నిరంతర చలనంలో కదులుతూ అవి ఒక స్థితిలో రూపాలను కోల్పోతున్నాయి. కోల్పోయి ఏమవుతున్నాయి అంటే అవి శక్తి నుంచే రూపాలను అవ్యక్త శక్తి నుంచే అవ్యక్త అనంత ఆత్మశక్తి నుంచే అవ్యక్త అనంత ఆకాశ ఆత్మశక్తి నుంచే రూపాలను పొందినవి గనుక రూపాలను కోల్పోయి మళ్ళీ అవ్యక్త అనంత ఆత్మశక్తిగా ఆకాశ శక్తిగా మారిపోతున్నాయి. ఇక్కడ నశించడానికి ఏమీ లేదు, రూపాలు వచ్చినాయి, రూపాలు పోయినాయి, అది సృష్టి. అయితే మనకు ఆత్మజ్ఞానము తెలియదు గనుక ఆధ్యాత్మిక చదువుకోలేదు గనుక విస్తృతమైనటువంటి అనంత ఆత్మజ్ఞాన అధ్యయనం మనం చేయలేదు గనుక
దేహభావనలో నేను శరీరము మాత్రమే, ఈ శరీర పరిమితులను పరిమితరాలను అని భావించుకుంటున్నాం కనుక జనన మరణములు నిజమనుకొని ఈ దేహమునకు సంబంధించినటువంటి ఇంద్రియములు, ఈ దేహము, ఇంద్రియ కోరికలు, ఈ దేహ అవసరములు నిజమనుకొని వాటి కోసం ప్రయత్నించుకుంటూ జీవిస్తున్నాం. నిజమనుకొని అంటున్నారు. అబద్ధమా అంటే కానే కాదు. రూపం ఉన్నది నిజం. రూపం ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆ రూపానికి ఉన్నటువంటి ఇంద్రియములు నిజం, వాటి అవసరాలు నిజం, ఆకలి దప్పులు నిజం. అవన్నీ తీర్చుకుంటూ ఈ శరీరములకు ఒక పరిమితి ఇవ్వబడినది. మానవ శరీర పరిమితి 100 సంవత్సరములు. వృక్షాలకు కొంత పరిమితి ఉంది. ఆ వృక్ష స్థితులను బట్టి అనేక వృక్షములు అనేక ఆయువును కలిగి ఉంటాయి. అలాగే అనేక జంతువులు అనేక ఆయువులు కలిగి ఉంటాయి. ఆయు పరిణామం ఉంది. అంటే రూపము ధరించినటువంటిది రూపము కోల్పోవటానికి ఒక సృష్టిలో ఒక నియమిత విధానం ఉంది. ఆ నియమిత విధానం ప్రకారం అప్పటి వరకు మన శరీరము నిజమే, దానికి అన్నీ సమకూర్చవలసిందే. అన్నీ సమకూరుస్తూ అనంత ఆత్మజ్ఞాన అధ్యయనము చేస్తే అప్పుడు సృష్టి సత్యము అర్థమవుతుంది. అలా అధ్యయనం చేసుకుంటూ ఆధ్యాత్మిక చదువుకుంటూ ఆత్మజ్ఞాన చదువుకుంటూ ఈ శరీరాన్ని సంరక్షించుకుంటూ ఈ శరీరమునకు సృష్టి ఏమి ఏర్పాటు చేసిందో, స్త్రీ శరీరము, పురుష శరీరము, వీరి మధ్య ఆకర్షణలు, వీరి వివాహం చేసుకోవటం, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, పిల్లలను కంటం, ఈ విధానాలన్నింటినీ కొనసాగిస్తూ సృష్టిని ముందుకు నడుపుకుంటూ సృష్టి ముందుకు నడిచేలా సృష్టి చేసిన ఏర్పాటు ఇది. అలా నడుపుకుంటూ మన శరీరము శిథిలావస్థకి వృద్ధావస్థకు వచ్చేటప్పటికి మరణ దశకి చేరుకునేటప్పటికి నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకతో మనమే కోరికలను వదిలేసి వృద్ధాప్యంలో ప్రశాంత చిత్తముతో జీవించి మనమే నేను అనంత ఆత్మశక్తి నన్న భావనలో మరణ సమయంలో ప్రశాంతముగా జీవించి జీవన్ముక్తులుగా శరీరము నశించిపోయినా ఎటువంటి దుఃఖము బాధ నాకు లేదు అనేటువంటి చదువుని చదువుకోవటమే ఆత్మజ్ఞానము. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇక్కడ మహిమలు మాయలు ఎటువంటివి ఉండవు. ఇది కేవలము చదువు. మనకి ఇవ్వబడిన జీవితము ఈ విశ్వవిద్యాలయంలో ఆత్మజ్ఞాన చదువుకొని నువ్వు అనంత విశ్వములో కలిసిపోవటమే. అందుకే ఈ జీవితము ఇవ్వబడింది. మనిషికి ఎంత ప్రజ్ఞ ఇవ్వబడింది, ఇటువంటి శరీరము ఇవ్వబడింది. ఈ శరీరముతో జీవించుకుంటూ ఈ శరీరంతో అన్ని అనుభవించుకుంటూ ఈ శరీర నిర్మాణము సృష్టి ఎలా చేసిందో దానికి ఏమేం పెట్టిందో ఆ ప్రకారముగా నువ్వు జీవిస్తూ వెళితే నీ ప్రయాణం మొత్తం మోక్షానికే వెళుతుంది. కానీ నువ్వు కరెక్ట్గా ధర్మంగా దాని పద్ధతిలో ఆధ్యాత్మిక చదువుకుంటూ ఆత్మజ్ఞాన చదువుకుంటూ కరెక్ట్గా జీవిస్తే మొత్తం బోధలన్నీ నీ శరీరంలో, నీ జీవితంలో, నీ చుట్టూనే ఉన్నాయి, నీ లోపలే ఉన్నాయి. వాటిని గమనిస్తే చాలు. అందుకనే మహాత్ములు వారిలో వారు చూసుకొని వారి శరీరాలను గమనించుకొని వారి జీవన పద్ధతులు గమనించుకొని మనసును గమనించుకొని బుద్ధిని గమనించుకొని ప్రాణశక్తిని గమనించుకొని ఆత్మజ్ఞాన తత్వమును పొంది మళ్ళీ మనకు తిరిగి చెప్పారు ఆత్మజ్ఞాన గ్రంథాలుగా. అది మనకు అందుబాటులో లేకపోతే వాళ్ళు గ్రహించలేరు, మనము గ్రహించలేము, ఎవరూ తెలుసుకోలేరు. అది మనకు అందుబాటులో అత్యంత దగ్గరగా మనతోనే ఉన్నటువంటి విద్య, చదువు. మనం దాని మీద దృష్టి పెడితే చాలు. ఇలా సృష్టి తయారవుతున్నది, జీవులు వస్తున్నాయి. ఇప్పుడు ఆత్మ చనిపోయిన చోటే మరలా తిరిగి పుడుతుందా అని ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు అక్కడ చనిపోతున్నది ఆత్మ కాదు శరీరము అని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అది కూడా రూపము. అది చనిపోవటము కాదు, రూపము వచ్చింది. శక్తి రూపముగా వ్యక్తీకరించబడింది. అనంత ఆత్మశక్తి రూపముగా వ్యక్తీకరించబడి రూపము నశించి శక్తిగా మారిపోయింది. అయితే ఇది చదువుకోకపోతే అర్థం కాదు. చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, జీవితం మొత్తం చదువుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకోవాలి. దాంట్లో కలిగే సందేహాలన్నీ తీర్చుకుంటూ ముందుకు సాగాలి. ముందుకు సాగేటప్పుడు తదనుగుణ వెంటనే కాదు, తదనుగుణ సాధన చేయాలి. ఆ సాధనని ధ్యానం అంటారా, తపస్సు అంటారా, విచారణ మార్గం అంటారా, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారా, ఏదైనా కానీ మొత్తంగా మిమ్మల్ని మీరు చూసుకోవటం, మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకో. సంపూర్ణంగా అంటే ఏంటి? నాకు శరీరం ఉంది, శరీరాన్ని అర్థం చేసుకో. నాకు మనసు ఉంది, మనసును అర్థం చేసుకో. నాకు బుద్ధి ఉంది, బుద్ధిని అర్థం చేసుకో. నాకు అహంకారం ఉంది, అహంకారాన్ని అర్థం చేసుకో.
నాకు అనేక ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు అర్థం చేసుకో. నా చుట్టూ బోల్డ్ ప్రపంచం ఉంది, ప్రపంచాన్ని అర్థం చేసుకో. నాలో నన్ను బతికిస్తున్న ప్రాణశక్తి ఉంది, అది లేకపోతే చనిపోయారంటున్నారు, ప్రాణశక్తిని అర్థం చేసుకో. ఇలా సంపూర్ణంగా నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు అనంత ఆత్మశక్తి తెలిసిపోద్ది. ఎందుకంటే అది నువ్వే గనుక, అది నీలోనే ఉన్నది కనుక, నీకు దానికి భిన్నత్వము లేదు గనుక. ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే ఏకైక మార్గము. ఎందుకంటే నీ గురించి నీకు తెలుస్తుంది, నీ శరీర అనుభూతులు అనుభవాలు నీకు తెలుస్తాయి, నీ శరీరానికి సంబంధించినటువంటి సర్వభావములు నీకు తెలుస్తాయి, నీ మనోభావములు నీకు తెలుస్తాయి, నీ బుద్ధి భావములు నీకు తెలుస్తాయి, నీ అహంకార భావములు నీకు తెలుస్తాయి, నీ గుణము స్వభావములు నీకు తెలుస్తాయి. నీ గురించి నీకు సంపూర్ణంగా తెలుస్తుంది, ఎవరి గురించి నీకు తెలియదు. అందుకని నువ్వు ఎక్కడైనా వెళ్ళి వెతికి ఆత్మను తెలుసుకుందాం అనుకుంటే కుదరదు. నీకు తెలిసిన చోటే వెతకాలి. నువ్వు నీకు బాగా తెలుసు, నీ గురించి నీకు సమస్తము తెలుసు. కాబట్టి నీ లోపలే వెతికి దాన్ని పట్టుకుంటే, తెలిసిన చోట వెతికి పట్టుకుంటే ఆ పట్టుకోగానే అర్థమవుతుంది ఉన్నదంతా అదే అని. ఇది మహాత్ములు చెప్పింది. అందుకని ఆ వైపు ప్రయాణించాలి. మహాత్ములు చెప్పారు మేము నమ్ముతామా అండి, మళ్ళీ ఇక్కడ ఎలా నమ్ముతాము, మనలో ఎత్తుక్కుంటే దొరుకుద్దా అండి అనేటువంటి సందేహం కూడా పుట్టొచ్చు. అందులో తప్పు లేదు. ఒకవేళ ఆ సందేహం పుడితే ఆ సందేహానికి మళ్ళీ సమాధానం ఏంటి అంటే, ఎవరు ఎన్ని చెప్పినా ఒక నిదర్శన ఇక్కడ ఉంది. ఏంటి అంటే మరణము. మరణములో జరుగుతున్నది ఏంటి? శరీరము నేనని భావించుకున్నది అక్కడే ఉన్నది, ఇంద్రియములు నేనని భావించుకున్నది అక్కడే ఉన్నది, అది కదులుటలేదు. అంటే ఇప్పటి వరకు దానిని కదిపినటువంటి శక్తి ఏదో ఇప్పుడు దానిలో లేదు, అందువలన అది కదులుటలేదు. కాబట్టి అది కదులుతున్నప్పుడు దానిని కదిపిన శక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది నీ లోపలికి నువ్వు వెళ్ళటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు గమనించటం, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటం. అంటే ఆ శక్తి నిన్ను వీడిపోయి మరణము అనే దశ వచ్చే లోపల నువ్వు ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నము చేస్తావు. ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇందులో మహిమలు మాయలు లేవు. కేవలం ఇది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. విద్య అంటే చదువు. ఇష్టమైతే చదవచ్చు, లేకపోతే మానేయచ్చు, చదవాలని రూల్ ఏం లేదు. కానీ విశ్వవిద్యాలయం ఇది. విశ్వం మొత్తం ఏంటి? విశ్వం మొత్తం విశ్వవిద్యాలయము. ఈ విద్యాలయంలో ఏముంటది? అనంత ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞాన చదువు ఏడు చూసినా ఉంది. అది నీ నుంచే మొదలవుద్ది. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంతే. నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా నువ్వు ఆత్మజ్ఞానం చదువుకుంటానే ఉంటావు. ఒకవేళ నేను మనిషినే అనుకున్నావు, శరీరమే అనుకున్నావు, దేహమే అనుకున్నావు, ఇంద్రియ సుఖాలే అనుకున్నావు, తప్పులు ఒప్పులు చేసుకుంటా జీవిస్తున్నావు. అయినా నీకు అనుభవాలు వస్తాయి, జ్ఞానం వస్తుందిగా. నువ్వు చేసిన తప్పులకు శిక్షలు వస్తాయి, నువ్వు పొందిన అనుభవాలకు ఏదో జ్ఞానం అర్థమవుతానే ఉంటుందిగా. అలా అర్థమవుతూ అసలు ఈ జీవితమే చదువు. నువ్వు ప్రయత్నిస్తే కొంచెం ఎక్కువ తెలుసుకుంటావు, నువ్వు ప్రయత్నించకపోయినా కూడా నీ జీవితమే చదువు. ఎందుకంటే సుఖదుఖాల ఉయ్యాలాటలో నువ్వు నేర్చుకునే జ్ఞానం అంతా చదువే. నువ్వు కష్టాలతో నేర్చుకో, బాధలతో నేర్చుకో, సుఖాలతో నేర్చుకో, ఇబ్బందులతో నేర్చుకో, ఏదో ఒకటి నీకు తెలుస్తూనే ఉందిగా. అలా తెలుస్తూ 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 అనేక జన్మలకి ఈ చదువు కొనసాగి అనేక జన్మల్లో నువ్వే ఆత్మజ్ఞానానికి వస్తావు. కాదని కొంచెం ప్రయత్నించి బుద్ధి ఉంది కనుక ఇప్పుడు ప్రయత్నిస్తావా, ఇప్పుడే తెలుసుకుంటావు. ఏదైనా మొత్తానికి నీకు అసలు రూపధారణ జరిగింది, నువ్వు మనిషిగా పుట్టావు అంటేనే విశ్వవిద్యాలయములో, విశ్వము అనే ఈ విద్యాలయములో నువ్వు చదువుకోవటానికే వచ్చావు. నువ్వు ఇష్టపడి చదివినా, కష్టపడి చదివినా, వద్దు అనుకున్నా, అవును అనుకున్నా, కావాలనుకున్నా నువ్వు జీవించటమే చదవటం. ఎందుకని జీవితం నీ ఇష్ట ప్రకారం సాగదు. దాని ఇష్ట ప్రకారం ఇది డొల్లుకుంటా వెళ్ళి నీకు అనేకం నేర్పించేస్తుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఇందులో ఇష్టపడి చదివే వాళ్ళకి ఆల్రెడీ ఇష్టపడి చదువుతున్నారు కనుక, దాన్ని తెలుసుకుంటున్నారు కనుక, ఇది ఇలాగే ఉంటుందని అర్థమైంది కనుక, జీవిత నడక తెలిసింది కనుక, సృష్టి నడక తెలిసింది కనుక, శరీర నడక తెలిసింది కనుక, మనసు బుద్ధి ఎలా పరిగెడతాయో తెలిసింది కనుక, తనలో ప్రాణశక్తి ఎలా పనిచేస్తుందో తెలిసింది కనుక, మరణం అంటే ఏంటి, జననం అంటే ఏంటి అర్థమవుతుంది కనుక, ఆ చదువు ద్వారా శాంతిగా, హాయిగా, మనశ్శాంతిగా జీవితాన్ని గడుపుతూ ప్రశాంతమైనటువంటి, సుఖవంతమైనటువంటి, హాయి కలిగినటువంటి, నిశ్చల
నిర్మల చిత్తంతో, ప్రశాంత చిత్తంతో శాంతిగా ఆధ్యాత్మిక చదువుకుంటూ 100 సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. కాదని ప్రయత్నించకుండా వెళ్ళేవాళ్ళు సుఖదుఖాల ఉయ్యాలాటలో ఊగుతూ అనేక సుఖదుఖాలకు గురవుతూ వాటి నుంచి వచ్చిన అనుభవాలను పోగేసుకుంటూ అనేక జన్మలు అలా నడిచి తప్పకుండా ఆత్మజ్ఞానమే తెలుసుకుంటాడు. అప్పుడైనా తెలుసుకోవలసిందే. సృష్టి డొల్లించిన డొల్లులాటలో తెలుసుకుంటారు. సృష్టి డొల్లించకుండా తీసుకెళ్తే జీవితం ఆగచ్చు. చూడండి, ఎక్కడ వయసు పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇంద్రియాలు, భావాలు, ఆలోచనలు, కోరికలు, కదలికలు అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. శరీరంలో ఆలోచనలు ఆపలేరు మీరు. కానీ జ్ఞానము తెలిసి నేనే నేర్చుకుంటున్నాను అన్నప్పుడు అదొక అద్భుతం. ఇప్పుడు ఒక కారు ఉందండి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కారు ఉంది. కారు నేర్చుకోవడానికి ఎక్కాం. కారు నేర్చుకుంటున్నాం. డ్రైవర్ చెప్పాడు ఇలా వేయాలి, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా గేర్లు మార్చాలి, ఇది బ్రేక్, ఇది యాక్సిలేటర్, ఇది. అప్పుడు కారు వెళ్తానే ఉంటుంది. మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకునేటప్పుడు కొంత కంగారు ఉంటుంది. కానీ మనకు తెలుసు, నేర్పుతున్నారు, చెప్తున్నారు ఇది అని. అలా కాదు, మనం కారులో కూర్చున్నాం. కారు దానంతటా వెళ్ళిపోతుంది. మనకేమి తెలియదు, గందరగోళంగా ఉంది, బుర్ర పిచ్చెక్కిపోయింది. ఆ పిచ్చెక్కిన బుర్ర పిచ్చెక్కిపోయిన విధానంలో స్టీరింగ్ ఇడిదిప్పాం, తిరిగింది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది స్టీరింగ్ ఇడిదిప్పితే ఇడి తిరుగుద్ది అని. తర్వాత ఏదో తెలిసి కాలుతో ఏదో నొక్కాం, బ్రేక్ ఆగిద్ది. ఓహో ఇది బ్రేక్ అనమాట, నొక్కితే ఆగుద్ది అని తెలిసింది. తెలియక మళ్ళీ కాలు తీస్తాం, మళ్ళీ డ్రైవ్ అంటుంది. ఈ పక్క నొక్కాం యాక్సిలేటర్, రమ్మో ఇది నొక్కితే ముందుకెళ్ళిపోతుంది. తెలుసో తెలియకో ఇలా ఓ గుద్దులాట్లో ఫోర్స్గా అయినా తోసుకుంటూ వెళ్ళిపోతావు. జీవితం వల్ల సాగిపోద్ది. కారు ఊరినే ఉదాహరణకు చెప్పాను. కాదు నేనే నేర్చుకుంటున్నాను అన్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు కారు డ్రైవింగ్లో తడబాటు ఉన్నా ఇష్టపడి నేర్చుకుంటున్నాను కనుక ఆ తడబాటు కాసేపుగానే ఉంటుంది. నేర్చుకుంటాను, డ్రైవింగ్ వచ్చేస్తుంది. అలాగే ఆత్మజ్ఞాన విద్య, బ్రహ్మ విద్య, సృష్టి విద్య నేను చదువుకుంటున్నాను ఆధ్యాత్మిక చదువు అని నువ్వు ప్రయత్నపూర్వకంగా చదువుతున్నప్పుడు, ఇష్టపడి చదువుతున్నావు కనుక జీవితం తేలికగా హాయిగా కనబడుతుంది. అసలు నాకు అదేమి లేదు, నేను జీవించేయాలి, అనుభవించేయాలి, ఏదో నేను పట్టుకుపోతా, నా ఇష్టం వచ్చినట్టు పోతా అన్నప్పుడు పరిగెడుతున్న కారులో అది కదిపి ఇది కదిపి ఎప్పుడొకప్పుడు తెలుసుకుంటావు ఇది అని. అనేక గుద్దులాట్లే, అనేక యాక్సిడెంట్లే అనేకం జరిగిపోయి మళ్ళీ జన్మలో చచ్చిపోయి మళ్ళీ వచ్చి పుట్టి మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ వేసుకెళ్ళి ఇలా ఏదో ఒకటి మొత్తానికి తెలుసుకుంటావు. అది కారు అని, ఇది బ్రేక్ అని, ఇది ఎప్పటికైనా తెలుస్తుంది. తెలియటం అయితే తెలుస్తుంది. ఎందుకంటే సృష్టి నడక, అసలు జీవితం రూపం ధరించడమే, మనిషిగా పుట్టడమే విశ్వవిద్యాలయంలో ప్రవేశించేసావు నువ్వు. సుఖదుఖ అనుభవాలు, నీకు ఇవ్వబడిన పంచేంద్రియాలన్నీ కూడా నేర్చుకునే విధానమే. గ్రహణ శక్తి, గ్రహింపు శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఇవన్నీ కూడా నీకు నేర్పడానికి వచ్చినవే. కాకపోతే నువ్వు అనుభవించటానికి అనుకొని వెళ్తున్నావు అంతే. అనుభవిస్తూ నేర్చుకుంటూ వెళ్ళిపో. కాదు నేర్చుకుంటూ అనుభవిస్తాను అనేవాడు చదువుకుంటున్నవాడు. వాడు నేర్చుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు. అనుభవం లేకుండా పోలేదు, కానీ నేర్చుకుంటూ అనుభవిస్తున్నాడు చదువుకునేవాడు. నువ్వు అనుభవిస్తూ నేర్చుకుంటావు, ఎందుకంటే నీకు చదువుకోవాలని లేదు కాబట్టి. అంతే, తేడా ఏమీ లేదు. ఎన్ని జన్మలకైనా నువ్వైనా వెళ్ళాల్సిందే, వాళ్ళైనా వెళ్ళాల్సిందే, ఎవరైనా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇంకో దారి లేదు, ఉన్నది ఒకటే, అనంత ఆత్మశక్తి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఆత్మ పుట్టిన చోటే, మరణించిన చోటే మరలా తిరిగి పుడుతుందా? ఆత్మ అసలు మరణించదని చెప్పుకున్నాగా. ఇప్పుడు మరణించేది ఎవరు? జీవులు. జీవులు మరణ దశ ఎలా ఉంటుంది ఇప్పుడు దాన్ని చెప్పుకుందాం. అసలు జీవిలో ఇప్పుడు నేను జీవిని అనుకున్నప్పుడు ఇంకా ఆత్మ అన్ని వదిలేసాం. నేను జీవిని అనుకున్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు మన కదిపేది మన మనసు, మన ఆలోచనలు, ఇవన్నీ కదుపుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? మన కోరికలు. మనం ప్రాపంచిక విషయాలను గమనించి చూసి ఇంద్రియముల ద్వారా అనుభవించి లోపల వేసుకుని కోరికలుగా మలుచుకున్నాం. అవే తిరిగి కోరికలే మళ్ళీ అనుభవిద్దాం, పరిగెత్తు అని చెబుతూ ఉంటే పరిగెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమైంది? మన శరీరాన్ని కదిపేది ఏంటి? లోపలున్న మనసు, లోపలున్న ఆలోచనలు. మనిషి మరణించాడు అన్నప్పుడు శరీరము శిథిలమైపోయింది, పనికి రాకుండా పోయింది, కానీ మనసు అలాగే ఉన్నది. ఈ మనసు ఎక్కడ ఏర్పడింది? శరీరముతో మనము ప్రపంచంలో గ్రహించినటువంటి విషయాలు, శరీరంలో ఉన్న పంచేంద్రియముల ద్వారా
ప్రపంచం నుంచి మనం గ్రహించిన విషయాలు, చూసినవి, విన్నవి, తిన్నవి, కన్నవి, అనుభవించినవి, శారీరక సుఖములు మొత్తం లోపల మన ప్రాణశక్తిలో ముద్రింపబడినాయి. అదే మనసు. శక్తికి అంతము లేదు కనుక మనసుకు కూడా అంతం లేదు. అందుకే మనసుకు రూపం లేదు. శక్తికి రూపం లేదు కనుక మనసుకు కూడా రూపం లేదు, ఆలోచనలకు కూడా రూపం లేదు. శక్తి తత్వంలోనే ఉన్నాయి, కానీ అందులో ముద్రించబడి ఉన్నాయి. మామూలు శక్తిలో, సర్వవ్యాపక మామూలు ఆకాశ శక్తిలో, శుద్ధ శక్తిలో ఏమీ ముద్రింపబడలేదు. అదే ప్రాణశక్తి. జస్ట్ ప్రాణం ఉంది, శరీరాన్ని నిలుపుంచుతుంది. కానీ శరీరంతో చేసినవన్నీ ముద్రింపబడిన ప్రదేశం ఏదుందో ప్రాణశక్తిలో, అది మనసు అని పిలువబడింది. మనసులో ఉన్నవన్నీ కూడా శక్తిలో ముద్రింపబడి శక్తితో కలిసి ఉన్నాయి. వాటికి వేరే రూపం లేదు. వాటి రూపం శక్తి రూపమే, ఆలోచన రూపం శక్తి రూపమే, మనసు రూపం శక్తి రూపమే. దాన్ని సూక్ష్మ శరీరము అని పిలిచారు. అంటే శక్తి శరీరం. అది శక్తికి నశింపు లేదు, నశించిపోయింది శరీరం కనుక చనిపోయిన వ్యక్తిలో మనసు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ మనసులో మొత్తం సమస్తం ఉన్నాయి. నేను, నాది, నావి, నా భార్య పిల్లలు, నా ఆస్తిపాస్తులు, నాకు సంబంధించినవి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు. అంటే బ్రతికి ఉన్నప్పుడు ఏమున్నాయో, చనిపోయే నిమిషం వరకు బ్రతికి ఉన్నప్పుడు ఏమున్నాయో అవన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తి నిర్ణయాన్ని బట్టి మళ్ళీ పుట్టుకుంటుంది. ఇప్పుడు పుట్టే స్వేచ్ఛ ఎవరికి ఉందంటే ఆ వ్యక్తికే ఉంది. మనం ఇప్పుడు నిద్రపోయాం. నిద్రపోయేటప్పుడు ఏం జరిగింది? మనకి అప్పుడు వరకు, అంటే నిద్ర వరకు, నిద్రపోవడానికి వెళ్ళే వరకు మనకు సంబంధించిన విషయాలన్నీ మన లోపలే ఉన్నాయి మనసులో. నిద్రలో ఏమైంది? మొత్తం అన్నిటిని మర్చిపోయి నిద్రపోయాం. నిద్ర అంటే అంతేగా, అన్నింటినీ వదిలేసి మర్చిపోయి నిద్రపోయాం. మళ్ళీ మెలకువ రాగానే ఏమైంది? మళ్ళీ నేననే భావన స్టార్ట్ అయ్యి మనకి, నాకు సంబంధించినవన్నీ మొదలైపోయినాయి. మళ్ళీ వాటితోనే కలిసి జీవించాం మెలకువలో. అంటే నిద్ర ఎక్కడ పోయాం? ఏం వదిలి నిద్రపోయాం? ఎక్కడ వదిలి నిద్రపోయాం? అక్కడి నుంచి మళ్ళీ మెలకువ స్టార్ట్ అయింది. ఏది? శరీరంతో ఉన్నప్పుడు. ఇంచుమించు అలాగే జరుగుతుంది శరీరం వదిలినాక కూడా. కాకపోతే ఇప్పుడు ఒక భర్తగా చనిపోయాడు అనుకోండి, మళ్ళీ భర్తగా పుట్టడం ఎలా కుదురుతుంది? ఒక భార్యగా చనిపోయారు అనుకోండి, భార్యగా పుట్టడం ఎలా కుదురుతుంది? ఒక భర్తగా భార్యగా 90 ఏళ్ళు వచ్చి చనిపోయావు, మళ్ళీ ఇప్పుడు భర్తగా భార్యగా ఎలా పుడతావు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అందుకని బంధుత్వాలు మారుతాయి, వరసలు మారుతాయి, విషయాలు మారుతాయి, కానీ పుట్టుక నీ ఎంపిక. ఎందుకు నీ ఎంపిక అంటే, నీ కోరికగా నీ మనసులో బలంగా ఏమున్నదో, ఇప్పుడు నా డబ్బు అని బలంగా ఉంది. అసలు పెళ్ళాం మీద లేదు, మొగుడు మీద లేదు, కుటుంబం మీద లేదు, ఎవరి మీద లేదు, డబ్బు మీద కాంక్ష ఉంది. బాబోయ్ ఇంత డబ్బు పోగేశాను నేను, నా డబ్బు నా డబ్బు నా డబ్బు అనుకుంటూ చనిపోయా. ఇప్పుడు నేను తిరిగి ఎక్కడ పుట్టాలనుకుంటాను? నాకు మనసు ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం చచ్చిపోయింది, నశించిపోయింది. సృష్టి మళ్ళీ ఏర్పాటిచ్చింది, నువ్వు ఇంకో శరీరాన్ని ధరించవచ్చు అని. నాకు ఇప్పుడు అన్నింటికంటే ప్రధానమైనది నా డబ్బు. నాకు ఎవరి మీద లేదు, డబ్బు మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను నా డబ్బుకి దగ్గరగా వెళ్ళాలి. ఎక్కడ పుట్టాలి? ఎలా పుట్టాలి? డబ్బుకు దగ్గరగా వెళ్ళడానికి ఉన్న అవకాశం ఏంటి? నా సంపదలకి చూసుకొని ఆ అవకాశం ఎలా ఉంటే అలా పుడతాను. పూర్వం మనకి మీరు గమనించినట్టయితే నిధి నిక్షేపాలు దాచిన చోట ఇప్పటికి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. పాములు, రకరకాల క్రూర జంతువులు కాపలాగా ఉంటాయి. ఎందుకని? ఆ క్రూర జంతువులు ఉన్నాయి, ఆ నిధి నిక్షేపాలు ఎత్తుకెళ్ళిపోకుండా పాము కాపలా కాస్తుంది. నిధి నిక్షేపాలు ఏంటి? నా సంపదలు. ఇప్పుడు నేను నా సంపదలు రక్షించుకోవాలంటే ఏమవ్వాలి? ఒక విష సర్పంగానో క్రూర జంతువుగానో పుడితే ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కాసుకుంటారు. నాకు అవి ఇష్టంగా. కానీ పాముకు డబ్బు ఉపయోగపడదని, పులికి డబ్బు ఉపయోగపడదని తెలియదుగా నీ కాంక్ష అలా ఉంది, నీ కోరిక అలా ఉంది. నా డబ్బు నేను వదలలేనన్నావు, అందుకని ఒక పాము జన్మ, క్రూర జన్మ ఎత్తేసి అక్కడ పుట్టి, ఊరికి ఉదాహరణకు చెబుతున్నానండి. ఇవన్నీ నిజమైన సినిమా కల్పనలు కలగనబాకండి, ఉదాహరణకి చెబుతున్నా. అక్కడ పుట్టేసి పాముగా కాపలా కాసుకుంటూ ఉంటావు. అలా రకరకాలుగా నీకున్న కాంక్షను బట్టి. నీకు నీ కొడుకంటే ఇష్టం అనుకోండి. చాలామంది చూడండి, మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు
మా తాతయ్య పుట్టాడు, మా నాయనమ్మ పుట్టింది అని వాళ్ళ పేర్లు పెట్టుకుంటుంటారు. సహజంగా ఎందుకు అలా పెడతారంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి తన కుటుంబంలోకే రావాలని కోరుకుంటారు. ఎందుకని ఇప్పుడు కుటుంబంతోనే ఉన్నాం కనుక, మనకిష్టం మన కుటుంబ సభ్యులే కనుక. కాదు, నీకు ప్రత్యేక ఇష్టాలు నువ్వేమైనా ఏర్పరచుకున్నప్పుడు నీ ఇష్ట ప్రకారం వెళ్తావు. అందుకని అక్కడే పుడతారా, ఇంకో చోట పుడతారా, ఎక్కడ పుడతారు అనేది నిర్ధారణగా చెప్పడం కుదరదు. కానీ వాళ్ళ ఇష్టం ఎక్కడుందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడికి వాళ్ళ ఇష్టం ఉన్నట్టే వెళ్ళటానికి కుదరకపోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నాకు నా భార్య అంటే బాగా ఇష్టం, నేను నా భార్య దగ్గరే పుట్టాలి ఇప్పుడు అనుకున్నా నేను. కానీ నా భార్య కంటే నాది పెద్ద వయసు, నేను ముందు చనిపోయాను, కానీ నా భార్య దగ్గరే పుట్టాలి, నా భార్య దగ్గరికి వెళ్ళాలి, నా భార్యను చూడకుండా నేను ఉండలేను అనేటువంటి భావంతో చనిపోయాను నేను. ఇప్పుడు లోపల జీవుడు కొట్టేసుకుంటున్నాడు, చనిపోయాను, మనసు ఉంది, నా భార్య దగ్గరికి వెళ్ళాలి, నా భార్య దగ్గరికి వెళ్ళాలి, నా మనసు అల్లాడిపోతుంది. ఎలాగైనా నాకు నా భార్య దగ్గరికి వెళ్ళే శరీరం కావాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి నా భార్య దగ్గరికి అనేటువంటి తపన కొట్టుకుంటున్నప్పుడు సృష్టి ఇచ్చిన ఏర్పాట్ల ప్రకారం నా భార్య దగ్గరికి వెళ్ళటానికి నాకు ఉన్న అవకాశాలు ఏంటో ఎత్తుక్కుంటా ఉంటా. సపోజ్ ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళయింది, కోడలు వచ్చింది. ఇప్పుడు కోడలు గర్భం ధరించే అవకాశం ఉంది. అప్పుడు నేను నా భార్య దగ్గరికి వెళ్ళాలి కనుక, ఎంతకంటే దగ్గర దారి లేదు కనుక నా భార్య దగ్గరికి వెళ్ళటానికి నేనే నా కొడుకుగా పుడతా. ఎందుకంటే అలా నా భార్య నన్ను ఎత్తుకొని నా దగ్గర తీసుకొని నన్ను పెంచుద్ది. అక్కడ నా ఉద్దేశం నా భార్య దగ్గరికి వెళ్ళటమే తప్ప మిగిలిన నాకు తెలియదు. నా కాంక్ష అదేగా. ఇప్పుడు మనమైనా మనసు బతుకున్నప్పుడైనా మన మనసు ఆలోచించిన కాంక్షల కోసం పరిగెడతాంగా, అడ్డదారులైనా వెళ్ళి తెచ్చుకుంటాంగా. అలా నా భార్య దగ్గరికి వెళ్ళటానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఎత్తుక్కుంటా. లేదు నా కొడుకు అని చనిపోయాను అనుకోండి, ఆ కొడుకు దగ్గరికి వెళ్ళటానికి అవకాశాలు ఏమున్నాయో ఎత్తుక్కుంటా. ఆ అవకాశాలు ఎట్నుంచి వస్తాయి, వాడికి దగ్గరికి వెళ్ళి నేను ఉండాలి అనేటువంటి వాటిని ఎత్తుక్కుంటా ఉంటా. జీవుడు చేసే ప్రయత్నం ఇంతే. అయితే ఆ సృష్టి ఇచ్చిన వెసులుబాట్లు ఏంటి, పుట్టాలిగా మరి నేను. అంటే నా కొడుకుగా పుడితే వాడికి దగ్గరికి వెళ్ళిపోతా, వాడు నన్ను ఎత్తుకుంటాడు, లాలిస్తాడు, పాలిస్తాడు, వాడితోనే ఉంటాను నేను. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను వాడికి మళ్ళీ వాడి భార్య గర్భంలో నేను మళ్ళీ పుట్టాలి. అది సృష్టి చేసిన ఏర్పాటు ప్రకారం జరుగుతుంది. అందుకని అక్కడే పుడతారా, ఇంకో చోట పుడతారా, ఎక్కడ పుడతారు అనేది చనిపోయే వ్యక్తి యొక్క మానసిక స్థితిలో ఉన్నటువంటి బలీయమైన కోరికల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా ఎవరి కర్మ వాళ్ళే రాసుకుంటారు. మళ్ళీ కర్మలు వాళ్లే రాసుకుంటారు. నీ కోరికే నీ కర్మ. ఇప్పుడు మనం బతుకున్నప్పుడు మన కోరికలేగా మన కర్మలు. అలాగే చనిపోయినప్పుడు కూడా ఏమీ అవ్వలేదు. బతుకున్నప్పుడు లోపల మన కదిపే మనసు ఏదుందో ఆ మనసు అలాగే ఉంది, శరీరం పోయింది, అందుకని చనిపోయారు అంటున్నాం. ఆ మనసులో ఆ కోరికలన్నీ అలాగే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా వెళ్ళి అక్కడ పుట్టడానికి సృష్టి ఇచ్చిన వెసులుబాటులు ఏంటో చూస్తాం. ఎవరికి దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నాం, దేనికి దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నాం అనే వెసులుబాటులు గమనించి ఆ వెసులుబాటుకు అనుగుణంగా అక్కడ పుడతాం వెళ్ళి, అంతే. ఇది పూర్వీకులు పెద్దలు చెప్పినటువంటి విధానం. ఇది సహజంగా కూడా నాకు కరెక్ట్గానే అనిపించింది, అందుకని మీకు చెబుతున్నాను. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఇది నిరూపణ లేని సత్యమని ముందే చెప్పాను. కానీ అనాదిగా విధానం చెప్పబడుతుంది. ఏంటి అంటే నీకు ఇష్టమైన చోటకి నువ్వు వెళ్ళి ఎత్తుక్కొని పుడతావు. అందుకని జీవించి ఉండగానే ధర్మాధర్మ విచక్షణ తెలుసుకో అని చెబుతున్నారు. ధర్మాధర్మ విచక్షణ తెలుసుకున్న వాళ్ళు, ధర్మంగా జీవించిన వాళ్ళు, మంచిగా జీవించిన వాళ్ళు ఉత్తమమైనటువంటి జన్మలు ఎత్తుతారు, మళ్ళీ ఉత్తమమైన ప్రదేశాల్లో పుడతారు. ఇప్పుడు సపోజ్ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో నేను ఇందులో సాగుతున్నా అనుకోండి. ఊరికినే నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకుందామనే ప్రయత్నంలో సాగుతూ పూర్తిగా తెలుసుకోలేక చనిపోయా. ఇప్పుడు నా లోపల ఉన్న మనసులో ఏముంది భావన? నేను ఆత్మజ్ఞానమును పొందాలి, తెలుసుకోవాలి, సాధన చేసుకోవాలి, దాన్ని బాగా గ్రహించాలి అనేటువంటి భావనలో ఉన్నా. కాబట్టి ఇక్కడ నాకు ఇప్పుడు డబ్బు, విషయములు, కుటుంబ సభ్యులు ముఖ్యం కాదు. ఆత్మజ్ఞానం అన్నిటికంటే ప్రధానంగా కూర్చుంది. వాళ్ళు కూడా ఉండొచ్చు లోపల, కానీ ప్రధానంగా ఏదుందో దానివైపు ఆకర్షించబడి ఎక్కడ పుడితే నేను ఈ ఆత్మజ్ఞానాన్ని బాగా తెలుసుకోగలుగుతానో,
ఎటువంటి పరిస్థితుల్లో పుడితే నేను ఇది బాగా తెలుసుకోగలుగుతానో అక్కడ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా పుడతాను. అలా ఎవరైనా వాళ్ళ ఇచ్ఛానుసారం. అందుకని అధిక ఇచ్చ ఏదో మీకు అది మీ మరుజన్మకు కారణం అవుతుంది. ఎక్కడ పుట్టాలో నిర్ణయించేది మీరే, మీ కోరికే, మీ బలీయమైన కోరిక. అందుకే ఏం చెప్పారంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నారు. రుణం అంటే బాకీలు, అప్పులు ఏమున్నాయో, మనం ఎవరికున్నామో ఎవరు మనకున్నారో వీళ్ళందరూ పశుపత్ని సుతాలయం అంటే మన చుట్టూ ఉండేటువంటి పశువులు గాను, భార్యాభర్తలు గాను, పిల్లలు గాను, బంధువులు గాను వస్తారని. ఎందుకని? రుణానుబంధం అంటే ఏంటి? చనిపోయే రోజుకి మన మనసులో ఉన్న భావములే మన రుణములు. సృష్టి చేసే ఏర్పాటు కాదు. మనకి ఎవరి మీద కోరికలు ఉన్నాయి, ఎవరి మీద ఇష్టాలు ఉన్నాయి, ఎవరి మీద ప్రేమలు ఉన్నాయి, ఎవరి మీద అనురాగాలు ఉన్నాయి, మనకి చేసేవాళ్ళకో మనం చేసేవాళ్ళకో. అందుకని అక్కడికే పోతాం. వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అందరూ ఒకళ్ళనొకళ్ళు ఎత్తుక్కొని దూరతారు అక్కడ. అంతే, ఏమీ లేదు. ఇది మనం చేసుకునేదే. కాదు, ఇది ఒక సామూహిక చర్యగా జరుగుతూ ఉంటుంది కుటుంబాల్లో. మెయిన్ అధికమైనటువంటి కాంక్ష నీకేదుందో అక్కడికి పోతావు. అధిక కాంక్ష ఏదుందో అది నువ్వు పుట్టడానికి కారణమై ఉంటుంది. ఆ అధిక కాంక్షకి మిగిలిన కాంక్షలు కూడా సహకరిస్తాయి. కానీ అధిక కాంక్ష అక్కడే పుడతావా ఇంకో చోట పుడతావా అనేలా చేస్తుంది. ఇది చెప్పలేం. అది లోపల ఉన్నటువంటి ఆ జీవుడి యొక్క కాంక్ష మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అంటే నేను తెలుసుకున్నటువంటి, నేను చదివిన చిన్న చిన్న గ్రంథములు, నేను విన్న చిన్న చిన్న ఉపన్యాసములు, ఏదో నా పరిమిత బుద్ధిలో, పరిమిత జ్ఞానంలో నాకు అర్థమైనటువంటి ఆధ్యాత్మికత, ఏదో కొంచెం నాకు తెలిసిన ఆధ్యాత్మికతలో నాకు అర్థమైన విధంగా వివరించి విశదీకరించే ప్రయత్నం చేశాను. మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ నచ్చి బాగుంది అనుకుంటే స్వీకరించండి. అయితే జన్మలు స్వీకరించడం వలన ఎవరెక్కడ పుడతారు ఏంటి అని నమ్మకపోవడం వలన వచ్చిన ఉపయోగం అయితే లేదు. ఇందులో నేను ఆత్మతత్వం ఏదన్నా చెప్పింది మీకు అర్థమైతే ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చదువుని చదువుకునే ప్రయత్నం చేయండి. నిరూపణ లేని సత్యములు ఎంత గొప్పవాళ్ళు చెప్పినా, ఎంత గొప్పవి అయినా ప్రస్తుత జీవితానికి అవి నిరుపయోగములు. అందుకే నేను మహిమలు మాయలు మాట్లాడను. ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు. ఏమని అంటే, మీరు మహిమలు మాయలు లేవు అని అంటారు కదా, శంకరాచార్యులు వారు ఇటువంటి వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి ఎన్నో మహిమలు చేశారని గ్రంథాలలో ఉన్నది కదా, ఇదంతా నిజం కాదా అబద్ధమా అని ఆయన కొన్ని ఉదాహరణలు పెట్టాడు మహిమలు మాయలే. ఆయనకి నేను మళ్ళీ సమాధానం పెట్టాను. ఏమని? అయ్యా, నిరూపణ లేని సత్యాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవటం? వాళ్ళంతా మహానుభావులు. శంకరాచార్యుల గురించి నేనే చెబుతున్నా. నేను చెప్పేవి శంకరాచార్యుల వారు రచించిన గ్రంథాలలో చాలా విషయాలు నేను చెప్పేవి. అయితే వాడుక భాషలో చెబుతున్నా అంతే, లేకపోతే నాకేం తెలుసు ఇవన్నీ. అయితే ఇప్పుడు మనం నిరూపణ లేని సత్యాలు మాట్లాడుకొని వాటిని నమ్మినా నమ్మకపోయినా ఉపయోగం ఏమున్నది అని ఆయన కామెంట్ పెట్టా. దానికి కామెంట్గా నాకు ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు. ఎవడబడితే వాడు వీడియోలు, ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చి ఎవడబడితే వాడికి ఇష్టం వచ్చినట్టు చెప్పడం మొదలు పెట్టారు అని నన్ను 4 తిట్లు తిట్టాడు. నాకేం పర్వాలేదు. నేను అందుకే చెబుతాను, నేను సామాన్యుణ్ణి. మీరు నన్ను అనుసరించక్కర్లేదు, నన్ను నమ్మక్కర్లేదు. మీరు అడిగినప్పుడు నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో చెప్పాను. నాకు ఇంతే తెలుసు, అందులో చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను, ఈ మరుజన్మలు, ఈ మహిమలు మాయలు మీకు ఉపయోగము లేదు. ఇప్పుడు శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. నువ్వు చేయగలవా? నేను చేయగలనా? ఇప్పుడు మహిమలు ఉన్నాయి అన్నాను. మీరు ఆ మహిమలు ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతారు, మహిమలు ఉన్నాయని నమ్మిస్తారు వాళ్ళు. ఇప్పుడు పరకాయ ప్రవేశం ఎవరు చేయలేరు, చేసి వచ్చానని చెబుతాడు. మీరు మోసపోతారు, నష్టపోతారు, జీవితాలు కోల్పోతారు, డబ్బు కోల్పోతారు. అలా ఎంతోమంది బారిన పడి నష్టపోతున్నారు. నష్టపోకుండా నాయన హాయిగా బతకండి. మీకు ఆ మహిమల జోలు ఎందుకు, ఆ గొడవ ఎందుకు, ఆ గోల ఎందుకు? ఇప్పుడు నువ్వున్నదేదో నీ జీవితంలో సాధించుకునేది కదా అని చెబుతున్నాను. అయినా కొంతమంది తిడతారు, వాళ్ళకి మహిమలు ఇష్టం, మాయలు ఇష్టం. అలా నమ్మించే గురువులు, మహాత్ములు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు డబ్బులు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి,
పెద్ద పెద్ద బంగారు సింహాసనాల మీద కూర్చొని చుట్టూ జనాలను కింద కాళ్ళకాడ కూర్చోబెట్టుకోవాలి, నిరంతరం పాద పూజలు పాద నమస్కారాలు కావాలి, వీళ్ళు పెద్ద సెలబ్రిటీలుగా చలామణి అవ్వాలి, అన్ని కోరికలు ఉన్నోళ్ళు పాపం అవన్నీ నమ్మించకపోతే ప్రజలు వాళ్ళ వెనక పడరు. దానికి ఉదాహరణగా వాళ్ళు గత మహాత్ముల్ని తీసుకుంటారు. శంకరాచార్యులు వారు ఆ మహిమ చేయలేదా, వీళ్ళు ఈ మహిమ చేయలేదా, వాళ్ళు అవి చేయలేదా, ఇదిగో మేము కూడా చేశామని. కానీ ఏనాడు వివేకానందుడు ఒక చిన్న మహిమ చేయలేదు, ఒక చిన్న మాయ చేయలేదు, అసలు అవి నమ్మమని చెప్పలేదు, అవి ఉన్నాయని చెప్పలేదు. నాయన ధర్మంగా బతకండి అని చెప్పాడు. ఇలా చెప్పిన మహాత్ములు కోకొల్లలు ఉన్నారు. ప్రస్తుత సమాజంలో సామాన్య మానవుడికి ఏ బోధ చెబితే వారి జీవితం బాగుంటుందో, సామాన్య మానవుడికి ఏ జ్ఞానం చెబితే వారి జీవితం బాగుంటుందో అది మాత్రమే చెప్పదలిచాను. నేను ఎవరిని కించపరచదలచలేదు, నేను అసలు మహిమలు మాయల జోలికి వెళ్ళదలచలేదు, నేను వాటిని నమ్మను, తీసుకోను. ఉంటే ఉండే ఉపయోగం ఏమి లేదు నాకు దాంతో. ఇప్పుడు సూర్యుడికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే ఉండాలి. సూర్యుడికి అంత దూరంలోనే ఉన్నాం కాబట్టి మనం భూమి మీద బతుకుతున్నాం. అది కూడా వేసవకాలం వస్తే బతకలేకపోతున్నాం. సూర్యుడే కదా మనం బతికించేవాడే కదా అని దగ్గరికి వెళ్ళామనుకోండి, మాడి మెస్ అయిపోతాం, ఉండం మనం. అలాగే ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞానంలో, ఆత్మశక్తిలో దాన్ని సహజ సిద్ధంగా దాని తత్వాన్ని తెలుసుకొని అందులో లీనమైపోవటమే తప్ప దాన్ని మనం రకరకాలుగా ఉపయోగించుకుందాం, వినియోగించుకుందాం, రకరకాల గారడీలు సృష్టిద్దామని అనుకుంటే మనం మాడి మెస్ అయిపోతాం. మనం అసలు అటువైపే వెళ్ళకూడదు. ఇది నా ఉద్దేశం. నా ఉద్దేశంతో ఏకీభవించమని ఎవరికి చెప్పట్లేదు నేను. మీ నిర్ణయాలతో మీరు వెళ్ళండి, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, అసలు ఎవరిని తక్కువ చేయను. ఆ మహాత్ములందరూ చెప్పిన దాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. అందులో సారాన్ని సామాన్య మానవుడికి, చదువు రాని వాడికి, ఈ గ్రంథాలు చదువుకోవటం తెలియని వాడికి, ఈ గ్రంథాలు చదవని వాడికి, అసలు చదివే రాని సామాన్యులైన మూలన కూర్చున్న ముసలమ్మలు కూడా, రోజువారీ ఏదో పనులు చేసుకు బతికి అతి సామాన్యులు కూడా కొంచెం వినికిడి శక్తి ఉంటే చాలు, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొంచెం శాంతిగా, కొంచెం సుఖంగా, సంతోషంగా బతుకుతారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ శీర్షికలు చెబుతున్నాను. అలానే అందరినీ మెప్పించడం నా వల్ల కాదు. తిట్టేవాళ్ళు తిట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ముందే అసలు మీరు తిట్టకుండానే చెబుతున్నా. మీరు తిట్టినా నాకు నష్టమేం లేదు, కానీ తిట్టకుండానే చెబుతున్నా. నేను సామాన్యుణ్ణి, నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మకండి, మీ నమ్మకాల్లో మీరు సాగిపోండి. కొంతమంది సోదర సోదరీమణులకు నా విధానం నచ్చింది కనుక, నేను చెప్పే విధానంలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు కనుక అడిగిన ప్రశ్నలకి చెబుతున్నాను. నేను ఈ విధానాలే నమ్ముతాను, ఇలాగే నమ్ముతాను, ఇలాగే వెళతాను. ఎక్కువ సామాన్యులకి ఏది ఉపయోగమో, ఎలా అయితే వాళ్ళు శాంతిగా, వాస్తవంగా, సహజంగా, ప్రశాంతంగా బతుకుతారో ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాను. నాకు ఇంతవరకే తెలుసు, ఇంతకంటే రాదు. నేనే మహిమలు చేయలేను. నాకు మహిమల మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, మహిమలు నేను చేయలేను, మహిమలు నేను పొందలేదు. మహిమలు నాకు వచ్చి ఉంటే నేను నమ్మేవాడిని. ఎవరో చెబుతున్న మహిమలను కూడా పరిశీలించాను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి. వాళ్ళు మోసాలు చేస్తున్నారని తెలిసింది నాకు. మరి నాకు తగిలిన వాళ్ళు తగిలారు. నిజంగా మహిమలు చేసేవాళ్ళు నాకు తగలలేదు, మోసాలు చేసేవాళ్ళే నాకు తగిలారు. యావత్ విశ్వాన్ని నేను చూడలేదు కదా, అందుకని మోసగాళ్ళని చూశాను నా హయాంలో. అయ్యో ఇలా ప్రజలను మోసం చేస్తున్నారే, ప్రజలు మోసపోతున్నారే అనిపించి సత్యాన్ని చెప్పాను. నిజంగా మహిమలు, మాయలు, సిద్ధులు నమ్ముతాను, వెళ్తాను, ఉంటాయంటే వెళ్ళండి, ఎవరొద్దన్నారు. మీకు అసలు మహిమలు జరిగి, సిద్ధులు జరిగి, మాయలు జరిగి, మీకు చక్కగా మీ జబ్బులు తగ్గిపోయి, మీకు డబ్బులు వచ్చి, మీ కష్టాలు పోయి, మీ కన్నీళ్లు పోయి, మీరు అందరూ ఆనందంగా ఉంటే నాకు అంతకంటే మాది ఆనందం. చక్కగా అందరూ బాగుంటమే కావాలి. సర్వే జన సుఖినో భవంతు. కానీ ఆ పేరు మీద ఆ ఉన్న కొంచెం డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆ ఉన్న కొంచెం మానసిక శారీరక ఆరోగ్యాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అలా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్లోకి వచ్చి చెబుతున్నారు. ఎంతోమంది దొంగ గురువులు, దొంగ స్వాములు బోల్డ్ మంది జైళ్లలో ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతోమంది దొంగ గురువుల గురించి బయటకు వస్తున్నాయి. మీరు ఒకసారి చూసుకోండి, మీకే తెలుస్తుంది. జస్ట్ మోసపోవద్దని చెప్పాను తప్ప నేనెవరిని అసలు మీకు చెప్పడానికి. నా అర్హత ఎంత, నేనెంత, నా జ్ఞానం ఎంత, ఒక చిన్న ధూళి కణం కింద కూడా నేను సరిపోను. నచ్చితే ఏదైనా ఉపయోగకరమైన మాటలు రెండు ఉంటే
తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. ఉపయోగకరంగా లేకపోతే వదిలేసి నన్ను క్షమించేసి చక్కగా ఆ విషయాన్ని అక్కడికి వదిలేసి మీ బ్రతుకు మీరు హాయిగా బ్రతకండి. నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, పొరపాటును కూడా మీకు చెడు చెప్పను. చెడు చెప్పటాన్ని మించినటువంటి పాపము జ్ఞాన మార్గంలో లేదు అసలు. ఎదుట వ్యక్తిని తప్పుదోవలో నడిపించడాన్ని మించిన మహాపాపం లేదు. ఎందుకంటే జన్మ జన్మలు పాడు చేస్తున్నాం, ఎదుటి వ్యక్తిది ఒక జీవిత కాలమే నాశనం చేస్తున్నాం తప్పు చెబితే. అటువంటి మహాపాపం నేను ఎప్పటికీ చేయను. నాకు తెలిసిన సత్యం చెబుతాను. ఆ సత్యం కూడా నాది నమ్మొద్దని నేనే చెబుతున్నాను. అందులో సత్యం ఉందని మీకు అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు, ఆచరించొద్దు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.